శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం భూః చెప్పు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. ఏరా, నన్ను నువ్వులతో తిథి చేయించమంటావా లేక నువ్వు ఉతుకుతున్నావే ఆ మురికి నీటితో తిథి చేయించమంటావా? పారే నీరులో ఏ పాపం ఉండదని వేదం చెప్తోంది. ఎవడో వీడు నా దగ్గర వేదాల గురించి మాట్లాడుతున్నాడు. ఏరా, నీకు వేదాలు మాత్రమే తెలుసా లేక ఉపనిషత్తులు కూడా తెలుసా? బ్రహ్మసూత్రం కూడా తెలుసు. ఏమిటి, బ్రహ్మసూత్రం కూడా తెలుసా? ఏరా, నువ్వు ఖాళీవి కదూ? జైలు నుంచి ఎప్పుడు వచ్చావురా? నిన్నే వచ్చాను. ఊచలు లాగేసావా? నారాయణ, వీడెవడో గుర్తున్నాడా? పెద్దయ్య గారిని హత్య చేసి 7 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడే ఆ కాళీగాడు. ఏరా, వాళ్లే వదిలేశారా లేక నువ్వే వచ్చేసావా? లేదు, శిక్ష పూర్తయ్యాకే వచ్చాను. అది సరే, వేదం అంటున్నావు, బ్రహ్మసూత్రం అంటున్నావు, ఇక్కడ తర్పణం వదులుతుంటే అక్కడ బట్టలు ఉతుకుతున్నావు. ఉతకూడదని తెలియదా? కావాలని అలా చేశాను. నా మీద కోపమా? అందుకనే అలా చేసావా? నేనేం చేశాను రా? వేదాలు చదివిన వారు, పురోహితుడిగా జీవితాన్ని గడిపేవారు గంజాయి ఉపయోగించరా? చెప్పండి, ఖాళీ చెప్పింది నిజమా? చెప్పండి, మౌనంగా ఉండిపోయారే. క్షమించాలి, మన దేవాలయం ధర్మకర్త రామూర్తి గారి వల్ల నేను ఆ తప్పు చేశాను. ఆయన ఆ దరిద్రపు పొడి నా చేతికిచ్చి, చూడు ఈ పొడి పీల్చు, స్వర్గం కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నారు. నేను ఆ మాట విని పొడి పీల్చాను, అంతే. ఆ తర్వాత మత్తులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఆ రోజే నా చదువు, సంస్కారం, సంప్రదాయం, వంశగౌరవం అన్ని మంట కలిసిపోయాయి. ఆ తర్వాత అది అలవాటైపోయింది. అప్పుడప్పుడు నేను ఆ గంజాయి వాడుతూనే ఉన్నాను. అదేమిటి నారాయణ, ఇంకా తిది పూర్తి కాలేదు. నీ ద్వారా తిరోధకాలు వదలడం కంటే ఊరుకోవడమే శ్రేయస్కరం. నారాయణ, మనం పవిత్రంగా ఉండి అందరికీ మంచి చెబితే అప్పుడు మనకో మర్యాద ఉంటుంది. ఈరోజు ఓ హరిజనుడు మనకి బుద్ధి చెప్పే స్థాయికి మనం దిగజారాం. ఇక మనకి జంజం అక్కర్లేదు, బ్రాహ్మణ్యం అసలు అక్కర్లేదు. లక్ష్మి. అన్నయ్య, ఎప్పుడొచ్చావన్నయ్య? ఎవరు, నువ్వా కాళీ? అవునయ్యా. అన్యాయంగా ఓ హత్య చేసి 7 సంవత్సరాలు జైలుకి వెళ్ళావు కదయ్యా. ముగిసిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకండి? లక్ష్మి, ఎలా ఉన్నావు? బాగున్నాను, కొంచెం ఉండు, మజ్జిగ తీసుకొస్తాను. చూడండి, ప్రస్తుతం నేను ఉండడానికి ఒక చిన్న గుడిసె కావాలి. ఈ వాడలోనా? వద్దు బాబు. ఎందుకని? నువ్వు పెద్దయ్య గారిని చంపేసి జైలుకి వెళ్ళిన వాడివి. నీకు చోటిచ్చామని తెలిస్తే చిన్నయ్య గారు కోపడతారు. ఇది వాళ్ళు ఉంటున్న ఊరు, వాళ్ళని నమ్ముకునే బతుకుతున్నాం. వాళ్ళతో విరోధం పెట్టుకోకూడదు బాబు. తీసుకోనయ్యా. మీరిలా అంటారు నేను ఊహించనే లేదు. ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగిన వాడివి. నిన్ను ఇక్కడ ఉండకూడదని చెప్పడానికి మనసుకు బాధగానే ఉంది. కానీ నిన్ను ఇక్కడ ఉండనిచ్చామంటే చిన్నయ్య గారు మమ్మల్ని అంతనే తగలబెట్టేస్తారు. నా వల్ల మీకెందుకు కష్టం? వస్తానండి, వస్తానమ్మా. మజ్జిగ తాగెళ్ళన్నయ్యా. ఏంటి ఇక్కడ చేపలు పడుతూ కూర్చున్నావు? చేయాల్సిన పని చేయకుండా. పనా? ఏం పని? మీ నాన్నని కలిసి పిల్లని అడగాలి, మంచి రోజు చూసి తాళి కట్టాలి, అంతే కదా? ఈ ఊర్లో పుట్టి పెరిగిన మా అన్నయ్యని ఇక్కడ ఉండడానికి వీలేదంటున్నారు. దాని గురించి అడగవా నువ్వు? లక్ష్మి, ఏంటి నువ్వనేది? కాళన్నయ్య జైలు నుంచి వచ్చి ఉండడానికి సోటు అడిగాడు. మా అయ్య కుదరదన్నాడు. కాళన్న వచ్చాడా? ఎందుకు సోట్లేదన్నారు? గొప్పోళ్ళు పగబెట్టి పీడిస్తారట. ఈ చిన్నయ్య మావ ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. నువ్వు ఈ కాలపు కుర్రోడువేగా, అన్నయ్యని ఆదరించి ఆ పనేదో నువ్వు చేయొచ్చుగా. ఏయ్, నేను చేస్తాను లేదో చూడు. నేను వెళ్ళి కాళాన్ని కలిసి వస్తాను. భారత భూమి మహాపుణ్య భూమి, నీవదే తెలుసుకో, ఇది మరువగరాదు. నాడు
పెద్దలు చెప్పిన మాటలు మొత్తం గాలికి పోయే విలువే లేదే నీకు జన్మభూమిలో నీకు చోటే లేదు ఈ లోకమిక మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు నాడు పెద్దలు చెప్పిన మాటలు మొత్తం గాలికి పోయే విలువే లేదే నీదు జన్మభూమిలో నీకు చోటే లేదు ఈ లోకమిక మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు పూరి గుడిసె పేదలకు గంజి కూడా దొరకదులే మేడ మిద్దె వాసులకు ఎంత ఉన్న కరువేలే పూరి గుడిసె పేదలకు గంజి కూడా దొరకదులే మేడ మిద్దె వాసులకు ఎంత ఉన్న కరువేలే పేదలంటే విలువే లేదు అంటరాని బతుకాయే పేదలంటే విలువే లేదు అంటరాని బతుకాయే సూర్యోదయాలు అయినా చీకట్లు పోవు ఇచ్చట నాడు పెద్దలు చెప్పిన మాటలు మొత్తం గాలికి పోయే విలువే లేదే నీకు జన్మభూమిలో నీకు చోటే లేదు ఈ లోకమిక మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు చిరిగి ఉన్న చీరల్లో పేదరికం కుమిలింది పెద్దవాడి నవ్వుల్లో గర్వమెంతో తొణికింది దీపాలే నోచవు కొన్ని వెలుగులోన పొంగును కొన్ని దీపాలే నోచవు కొన్ని వెలుగులోన పొంగును కొన్ని కష్టజీవికి బతుకు దినదినము గండము నాడు పెద్దలు చెప్పిన మాటలు మొత్తం గాలికి పోయే విలువే లేదే నీదు జన్మభూమిలో నీకు చోటే లేదు ఈ లోకమిక మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు పేదల ఎద కన్నీరే గంగలుగా పొంగేను మదమెక్కిన మిద్దెలలో పన్నీరే కురిసేను పేదవాడి బతుకంటేనే బీడుబడిన నేలైపోయే పేదవాడి బతుకంటేనే బీడుబడిన నేలైపోయే గుండె మండితే అది ప్రళయమౌను నాడు పెద్దలు చెప్పిన మాటలు మొత్తం గాలికి పోయే విలువే లేదే నీకు జన్మభూమిలో నీకు చోటే లేదు ఈ లోకమిక మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు ఈ లోకమిక మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు ఈ లోకమిక
మారేదేనాడు ఆ ఆశయమే తీరేదేనాడు. అన్నయ్య అరే పురుషోత్తం తారా ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. లచ్చి విషయం అంతా చెప్పింది. వాడేదో చోట్లేదన్నాడంట. అవును, వాళ్ళు భయపడటంలో తప్పులేదు. ఎక్కడో హరిజనులందరినీ చంపేశారు కదా, అది మన ఊళ్ళోనూ జరగకూడదు అనుకుంటున్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదా? పంట పర్వాలేదండి, పనోళ్లే సరిగ్గా లేరు. ఏమిటయ్యా నువ్వు అనేది? మీరు వస్తేనేనండి అందరూ శ్రద్ధగా పనిచేస్తున్నారు. దీనికి నేను రావాలా? నువ్వు వచ్చి చూసుకోకూడదా? నేనేమన్నా అంటే నా మీద కోపడుతున్నారు. సరే సరే రా. ఓయ్ అలసిపోయానయ్యా. ఇది కల్తీ సరుకులా ఉందా? ఏమోనండి, మంచి సరుకు దొరకటం లేదే. అయ్యా, ఏడ్రా చిన్న కనపడం లేదో? భార్యకు ఒంట్లో బాగాలేదని ఆసుపత్రికి తీసుకెళ్లారండి. బాగోకపోతే ఆఖరి కోరికేమిటో అడిగి గోదావరిలో నెట్టేయచ్చు కదా. వీళ్ళందరికీ ఓ పెళ్ళం, వీళ్ళకి వైద్యం కూడా. బాబు, వాడలో ఎవ్వరూ చోటివ్వలేదు. ఊరు చివరే గుడిసి వేసుకోవాలి. దానికి మనం ఊరుకోం కదా, ఏం చేస్తారో? ఏమోనండి, ఏం చేస్తాడో. మొత్తానికి అతని వల్ల మనకి తలనొప్పి ఖాయం. మనకెందుకయ్యా తలనొప్పి? ఏంటి బాబు అలా అడిగారు? అసలే వాడు మొరటోడు, పైగా ఓ హత్య చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మన వాళ్ళందరినీ కలిసి ఏం కూలిస్తున్నారు, గిట్టుబాటు అవుతుందా అని అడిగాడంట. ఆహా, అవునా? బాబు, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. రేపే మన ఊళ్ళో ఎర్ర జెండా ఎగరేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అవును, కాలేజీ ప్రొఫెసర్ జైల్లో ఉన్నారు. అవును, ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల ఒక హత్య చేసి జైలుకు వచ్చారు. వేదం, ఉపనిషత్తులు, గాంధీయం, మర్ధసం అన్ని అవపాసన పట్టిన వారు. ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. మరటోళ్ల జైలుకు వెళ్ళిన నేను మనిషిగా మారి బయటకొచ్చాను. కాళీ, ఇప్పుడు చేయాల్సిందేంటో ఆలోచించవయ్యా. నేను సాగు చేస్తున్న భూమిని నాకు తిరిగి ఇవ్వమని నాగలింగాన్ని అడిగి వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను. ఈ ఊరి జనం పడుతున్న కష్టాలు చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అవును, వాళ్ళ చిన్నబ్బాయి ఎలాంటాడు? వాళ్ళ నాన్నలాగేనా? నువ్వు తండ్రిని చంపడానికి బదులు కొడుకునే చంపి ఉండాల్సింది. కొన్ని విషయాల్లో తండ్రే మేలు. నమస్కారం అయ్యా. ఏమిట్రా చెప్పులు సంకలో పెట్టుకున్నావు? బాబుగారికి మర్యాద ఇవ్వాలి కదండి. పెద్ద అయ్యారైతే చెప్పులు నెత్తి మీద పెట్టుకుంటావా? నువ్వు పెంచి పెద్ద చేసిన వాడే కదరా, అతనికి నువ్వు మర్యాద ఇవ్వడం ఏంట్రా? చెప్పులు తీసుకుని కాళ్ళకి వేసుకోరా అలవా. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వేసుకుంటానండి. మీరు ఈ జన్మకి మారరు. ఎందుకు వచ్చావు? చిన్నయ్య గారితో విషయం మాట్లాడదామని వచ్చానండి. ఏంట్రా అవన్నీ రేపు చూస్తున్నాం పో. అలాగేనండి, వస్తానండి. బాబు, వాడు వస్తున్నాడు. అదో టైపు. వాడేమైనా మాట్లాడేలోగా మీరే ఎదురు మాట్లాడి వాడిని చించి పారేయండి. నమస్కారం నాగలింగం. నాగలింగమా? మరి ఎలా పిలవాలి? అయ్యా అని పిలు, యజమాని అని పిలు, పెదబాబు గారు అని పిలు. మర్యాదగా పిలవడానికి మాటలేవా ఏంటి? నేను అలా పిలవలేను. నేను నిన్ను కూర్చోమనలేదే. నువ్వు కూర్చోమనవని నాకు తెలుసు. విషయం ఏంటి? మా తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న పొలం ఇప్పుడు నీ చేతిలో ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? నేను జైలుకు వెళ్లకముందు సాగు చేసుకున్న 10 ఎకరాల పొలం నాకు ఇస్తే ఈ ఊళ్ళో నేను సాగు చేసుకుని బతుకుతాను. చట్ట ప్రకారం అది అడగడానికి నీకు హక్కు లేదు. చట్ట ప్రకారం నేను అడగలేదు. ఒక మనిషికి చేయాల్సిన కనీస సహాయం ఇది. నా తండ్రిని నరికి చంపిన వాడివి నువ్వు. నీకు నేను సహాయం చేయాలా? అది జరిగిపోయిన విషయం. మానవత్వంతో ఆలోచించమని అడుగుతున్నాను. ప్రాణం పోయినా సరే నీకు మాత్రం నేను ఇవ్వను. బాబు ఎప్పుడు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ముక్కలు చేసినట్టు మాట్లాడతారు. ఇలా చూడు, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిన వాడిని. ఎవరు? కాళీనా? మీ ముఖం చూడడానికి నాకు సిగ్గుగా ఉందమ్మా. అది మర్చిపో బాబు. అవును, ఈ ఊళ్ళోనే ఉండాలని నిర్ణయించుకున్నావా? అవునమ్మా, ఏదైనా పొలం దొరికితే ఇక్కడే సాగు చేసుకుందామని. కోపతాపాలు వదిలేసి కాళీకి ఒక దారి చూపించు.
నాగలింగం ఇప్పుడేమంటావు? సూది మనంత స్థలం కూడా నేను నీకివ్వను. నువ్వు వెళ్ళొచ్చు. అయ్యగారు, ఏంట్రా, ఏంటి ఇలా వచ్చారు? వరిసేనికి అక్కడి నుంచే మాట్లాడు. కలుపు తీసి మందు కొట్టాలండి. కొట్టండి రా మందు. తమరే ముందు నడిపించాలండి. రేయ్, డబ్బులు కావాలంటే పట్టుకుపండి, నన్ను మాత్రం చేలు పక్కకి రమ్మనకండి. మన జాతిలో అంతస్తు డబ్బు ఉన్నవారు మీరొక్కరే కదా, ఇలా రాను పొమ్మంటే ఎలాగా? మాటి మాటికి నన్ను మీ జాతి వాడని మాత్రం పిలవకండి. పండ్రా. నేనేమో ఆ జాతి వాడిని మర్చిపోతుంటే యాదవులు అదే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యా లేవండి, నెమ్మదిగా, జాగ్రత్త. బాబు, నా అలమేల్ని చూసావా? మీరు రామస్వామి కదూ? అవును బాబు. మా అలిమేలు నీళ్లు తీసుకొస్తానా అని నదికి వెళ్ళింది. ఇప్పటి వరకు తిరిగి రానే లేదు. అలివేలు వదిలో, అయ్యో నన్ను వదిలో, వదిలో. మావయ్య, నానే వాళ్ళ బయట కనిపించలేదేంటి? లోపల నిద్రపోతున్నాడమ్మా. నాన్నా, నాన్నా, తన నిద్రపోనిమ్మా. చిన్నపిల్లలందరూ తరిమి రాళ్లతో కొట్టారు. సమయానికి కాళీ ఆయన్ని కాపాడి ఇంటి వరకు తీసుకొచ్చి వదిలి వెళ్ళాడు. ఎవరు? కాళమ్మా. కాళీ వచ్చాడా? ఎవరు లేరేంటి? ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? ఇది నా గుడిసే, అందుకని నువ్వెవరని అడగటమే న్యాయం. ఇది నీ గుడిసా? కాళీలో ఒకరిక్కడ ఉంటారని చెప్పారే. అది నేనే. నువ్వెవరమ్మా? అలివేలు చెల్లెల్ని. నా పేరు కళ్యాణి. మా అక్కని చంపిన మృగాన్ని నువ్వు నరికి చంపేశావని విన్నాను. అప్పుడే నిన్ను చూద్దామని అనిపించింది. ఎవరూ నన్ను బయటకు వదల్లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? అలిమేలు చనిపోయాక నాన్నకి బుద్ధి మందగించింది. మావి ఇంట్లో ఉంటున్నావు. మాధవరం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? స్వయంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పాలని 7 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. అక్రమాల్ని చూసి కళ్ళు మూసుకుపోతున్న ఈ కాలంలో ముందుకొచ్చి న్యాయం అడిగేవి. నిజంగా నువ్వు దైవం. ఊరంతా నన్ను హంతకుడు అంటుంటే నువ్వేమో దైవం అంటున్నావు. చాలా సంతోషం. కొంచెం ఉండు, టీ తెస్తాను. పర్వాలేదు, నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. వస్తాను. నమస్కారం అండి. రావయ్యా, కాళీ తిరిగి వచ్చాడు తెలుసు కదా? బాగా తెలుసయ్యా. మీ దగ్గరే వ్యవసాయం చేయడానికి పొలం అడిగాడు కదా, ఆ పొగరబోతున్నాయాలా? అవును, వాడు నీ దగ్గరికి రావచ్చు. నీ జాతివాడని జాలిపడి ఇచ్చేయద్దు. వాడితో నన్ను కలిపి మాట్లాడకండి. వాడి బుద్ధిలేని ఎదవా. మీరే లేదని చెప్పాక నేను మాత్రం ఇస్తానా? ఎవ్వరూ ఇవ్వకుండా చూస్తాను. మేమెవ్వరూ ఇవ్వం. ఏమంటావు రాబర్ట్? వాడి సమాధి కట్టడానికి కూడా నేను స్థలం ఇవ్వను. మీరందరూ బాగా వినండి. కాళీ మీద జాలి పడితే మనందరి పని అయిపోయినట్టే. మీరు చెప్పిన మాట మేము మీరుతామా? ఇప్పుడంటే నేను ఇలా ఉన్నాను, కానీ 7 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నానో ఆలోచిస్తే
అప్పట్లో పందుల వ్యాపారి పాపయ్య అంటేనే కదా అందరికీ అర్థమయ్యేది. ఆ కాళీగాడు ఇక్కడ కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. ఈ జన్మమిక దుర్లభమురా నరుడ సాజన్మ సాకార సద్గురు నాన్న ఇడ్లీ తిను నాన్న. అలమేలొచ్చిన తర్వాతే నేను తింటాను. తను రేపొస్తుంది, ముందు మీరు తినండి. కళ్యాణి, అదిగో అదిగో అలమేలు వస్తుంది. తన కోసం నేను ప్రమిదలో నెయ్యి పోసి ఒత్తి వేసొచ్చాను. తనొచ్చి దీపం వెలిగిస్తుంది తెలుసా? అలాగే మీరు తినండి నాన్న. కన్నె చందమామ ఇది వన్ని కూనలమ్మ, కన్నె చందమామ ఇది వన్ని కూనలమ్మ. కోయిలకు కొమ్మలకు పెళ్లి చేసెదమ్మా, కోయిలకు కొమ్మలకు పెళ్లి చేసెదమ్మా. తన్నే తానే తానే తన్నాని పల్లెటూరి పచ్చదనం పందిరేసెను, ఊసులతో కోన నిండా సందడాయను. పల్లెటూరి పచ్చదనం పందిరేసెను, ఊసులతో కోన నిండా సందడాయను. గలగలలా సెలయేరై వయసు పొంగేలే, గలగలలా సెలయేరై వయసు పొంగేలే. కన్నె చందమామ ఇది వన్ని కూనలమ్మ, కోయిలకు కొమ్మలకు పెళ్లి చేసెదమ్మా. పైరులలో పులకరియుత పలకరియుచే, నా గుండెలలో జలధరియుత కనిపించే. పైరులలో పులకరియుత పలకరియుచే, నా గుండెలలో జలధరియుత కనిపించే. నీ మాట పాట పాడింది నా మదిలో, నీ మాట పాట పాడింది నా మదిలో. నా కోరికలే చెలరేగే అల్లరిలో. కన్నె చందమామ ఇది వన్ని కూనలమ్మ, కోయిలకు కొమ్మలకు పెళ్లి చేసెదమ్మా. మల్లె పువ్వు పొదలో నా తుమ్మెదలు, నిన్ను చూసినాక ఎదలో నా గుమగుమలు. మల్లె పువ్వు పొదలో నా తుమ్మెదలు, నిన్ను చూసినాక ఎదలో నా గుమగుమలు. చిన్నదాన్ని ఎదరిందా చిన్నోడే, చిన్నదాన్ని ఎదరిందా చిన్నోడే. అయ్యో వద్దన్న ఎడబడులే నావోడు. కన్నె చందమామ ఇది వన్ని కూనలమ్మ, కోయిలకు కొమ్మలకు పెళ్లి చేసెదమ్మా. తన్ని నానే తానే తన్నాని. తందానే తానే గాని తందానే.
ఒరే మొద్దు, ఎంత అక్రమంరా, కడుపు రగిలిపోతుంది. యాదవనయ్యాల. ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? మన పొలంలో కూలి చేసుకునేవాడి కూతుర్ని పోయి ప్రేమిస్తావా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఇది? ఎన్నో రోజులుగా. అమ్మ యదవా, నాకు తెలియకుండా పోయిందే. ఇవన్నీ నోటీసులు ఇచ్చి చేస్తారా? ఎలాగో ఇప్పుడు తెలిసిపోయిందిగా, వెళ్ళి సంబంధం కుదుర్చుకురండి. ఒరే యదవా, ఎంత పొగర్రా నీకు? హె, మన జాతి ఏంటి? హె, మన అంతస్తు ఏంటి? ఏమన్నారు? నేను నీకో పిల్లని చూశాను, నువ్వేమో ఈ దరిద్రంతో ప్రేమలో పడ్డావు. నాకు ఆ అమ్మాయి నచ్చింది నాన్న. ఒరే, ఆ యదవ మాట మళ్ళీ ఎత్తకో. రే, ఇప్పుడు మన అంతస్తు ఎదిగిందిరా. ఆ పిల్లని మర్చిపోయి నేను చెప్పినట్టు ఇను. డబ్బు పెరిగిపోయిన తర్వాత చాలా విషయాల్లో మారిపోవాలి. వీడు మారతాడా? మార్చేస్తాను. కళ్యాణి, కళ్యాణి, ఏమిటి కళ్యాణి, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు? ఒకసారి నా మొహం చూసి మాట్లాడు. నీతో మాట్లాడడానికి ఏముంది? ఏమిటి కళ్యాణి అలా అంటావు? మొహం మీద కొట్టినట్టు జవాబు చెప్పాను. నీకే అర్థం కాలేదు. నీకు ఓ 10 ఎకరాల పొలం రాస్తాను. నీ పేరున బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తాను. వీటితో పాటు ఓ ఇల్లు కొనిస్తాను. నీకు నేను ఉంపుడు గట్టిగా ఉండాలి. అదేమీ అవమానం కాదు కదా. మీ నాన్నని హాస్పిటల్లో చేర్పిస్తాను. నువ్వు అనాథలో తిరగక్కర్లేదు. అనాథగానా? నేను ఒక్కరోజేనా మీ ఇంటి ముందుకొచ్చి నాకు ఒక్క పూట అన్నం పెట్టు అని అడిగానా? మీ నాన్న చేసిన ద్రోహం చాలు. నన్ను అవమానపరచాలని చూడకు. దేవుడి గుడి ముందే జరిగింది కదా, మరి ఆ దేవుడు శిక్షించాడా? పాపం పండినప్పుడు ఆయన ఊరుకోడు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని న్యాయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే సమాజం నాశనం అయిపోతుంది. పోలీస్ జమీందారు మీద కేసు పెట్టినా వాడికున్న డబ్బు బలాన్ని పలుకుబడిని ఉపయోగించి వాడు బయటకు వచ్చేసేవాడు. ఖాళీ చేసిందే కరెక్ట్. భలే భలే మాట అన్నావు. బెస్ట్ బెస్ట్ బెస్ట్. కళ్యాణి చెప్పేది న్యాయమే. ఏమ్మా కళ్యాణి, ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావమ్మా? చాలే, ఇక ఆపు నీ పొగడతాడు. ఇలా ప్రవర్తిస్తే తన భవిష్యత్ ఏమవుతుంది? నోరు మూసుకొని ఉండాలి. అవును, నోరు మూసుకున్నావు. ఏమి సాధించావట? సహనము, సాత్విక గుణము ఉండాలని చెప్తూనే ఉన్నావు. ఏం జరిగిందట? ఊరి చివర వినాయకుడి గుడికి ఏదైనా అయితే నలుగురు మనల్ని నానా మాటలు అంటారు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది అసలు? నాగలింగము వాడి మనుషులు మాట్లాడే మాటలు విని ఊరుకోలేకపోతున్నాను. అలా ఏమని మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారా? చెప్పాలంటే సిగ్గుచేటు, కానీ చెప్పకుండా ఉండలేను. పాపం, ఈ అమ్మాయి కళ్యాణిని సొంత కూతురులా పెంచుకుంటూ వచ్చావే, ఆ నాగలింగం ఏమంటున్నాడో తెలుసటయ్యా? నువ్వు ఈ అమ్మాయిని ఉంచుకున్నావట. శివ శివ. నారాయణ, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఇన్ని మాట్లాడినాడే నాగలింగం, వాణ్ణి కాల్చి భస్మం చేస్తావా? చూడు, ఈ కాలంలో బ్రాహ్మణులకి ఎక్కడుందయ్యా తపోబలం? వట్టి రేషన్ బియ్యం బలమే. తిన్నగా నాగలింగం దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ మాట అంటావని చెప్పి నిలదీసి అడుగుదాంరా. శంకరా, శంకరా, ఈ కలియుగంలో శంకరుడు ఏమి చేయలేడయ్యా, మనమే అడుగుదాంరా. వద్దు, ఏమీ అడగక్కర్లేదు. దానివల్ల ప్రయోజనమేముండదు. అదేనయ్యా గోడ మీద పిల్లివాటం అనేది. ఇగో చూడు నారాయణ, మనం వెళ్ళి అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టిస్తాడు, నరికిస్తాడు, చంపిస్తాడు. అదేగాని భయం? ఇలా సిగ్గు లేకుండా బతకటం కంటే దేంట్లోనూ దూకి చావటం నయ్యం. నువ్వు వస్తావా లేదా? నా మాట విను. మనం వెళ్ళి అతన్ని అడిగితే మన గౌరవమే పోతుంది. ఏమిటి మావయ్య గౌరవం? మన ఒంట్లో ఉన్నది రక్తమా లేక ఒట్టి నీళ్ళ? నేను వెళ్ళి అడుగుతాను. ఏరా రాస్కల్, నా గురించి మాట్లాడడానికి నువ్వెవడవరా అని అడుగుతాను. కళ్యాణి, నువ్వు వెళ్ళకూడదు. మావయ్య, వాడుకున్న డబ్బు పొగరుతో వాడు ఏమేమంటున్నాడో తెలుసా? రోడ్లో వెళ్తున్న నన్ను అడ్డకించి నాకు ఉంపుడు గత్తుగా ఉంటావా అని అడుగుతున్నాడు. నా కాలుకున్న చెప్పు తీసి వాడి మొహం మీద 4 కొడితే గాని నా కోపం తగ్గదు మావయ్య. వాడు ఎన్ని మాట్లాడినా నువ్వు వెళ్ళకూడదు. నా మాట కాదని వెళ్ళావో నా మీదొట్టే. ఛే, బతికితే పరువుగా బతకాలి, లేదంటే గోదాట్లో దూకి చావాలి. అవును, ఇలా అన్యాయాన్ని నిలదీయకుండా ఒక్కొక్కలే వెళ్ళి గోదావరిలో దూకి చావండి. అప్పుడు గోదావరిలో నీళ్లన్నీ ఎండిపోయి రాతి దిబ్బలు మాత్రమే మిగులుతాయి. కళ్యాణి, అధర్మాన్ని ఎదుర్కోపోతే మనం నిజమైన మనుషులమే కాదమ్మా. ఆ పరబ్రహ్మ ఇక్కడే ఉన్నాడా? రండి. అలమేలు, నేను నీకో మంచి సంబంధం చూశాను. కట్నం 10,000. నీ పెళ్లి ఎంతో వైభవంగా జరిపిస్తాను, చూస్తూ ఉండు. రామస్వామి,
జిల్లేడు కొమ్మతో ఏమో ఆడుకుంటావు? ఒక మంచి చెట్టు చూసి అందులో వాటమైన ఒక కొమ్మను నరికి బాగా శుభ్రం చేసి అది నీకు ఇస్తాను, దాంతో ఆడుకోకూడదు? ఇంతకీ అదెందుకు? దారిలో నాగలింగం కనిపిస్తే కడుపులో ఒక పోటు పొడిచావనుకో, చచ్చూరుకుంటాడు. అప్పుడు నువ్వు కూడా హాయిగా నవ్వుతూ ఊరుకోమానికి వేలాడొచ్చు. పాపయ్య, ఎవర్రాది నా పేరు పెట్టి పిలుస్తున్నాడు? కాళే, అదే అనుకున్నాను. ఈ ఊర్లో ఏ ఎదవ నా పేరు పెట్టి పిలవడు. బొగతోరని పిలుస్తారు. ఎక్కడికి వచ్చావు? అందరిలాగే నువ్వు కూడా నాకు పొలం ఇవ్వనని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు ఏటి? నువ్వు నా కులం వాడివి కదా. ఎవరు నీ కులం? నేనా? 7 సంవత్సరాల కిందట నీ కులం అయితే అయ్యుండొచ్చు, ఇప్పుడు మాత్రం కాదు. ఏమంటున్నావు? ఈ ఊరు అగ్రహారంలో మా అయ్య చెప్పులు చేత్తో పట్టుకుని నడిచేవాడు. ఇప్పుడు అదే అగ్రహారంలో నోట్లో సొట్టెట్టుకు నడుస్తున్నాను. అది నీ శ్రమకి ఫలితం. అందుకని అయిన వాళ్ళని కాదనడం న్యాయమా? అయినోళ్ల ప్రేమ కంటే మాన మర్యాదలే ముఖ్యం నాకు. అది నేను ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నేను పాపయ్య నాయుడు. ఎందుకీ తారతమ్యాలు అవి? నువ్వు గొప్ప శ్రీమంతుణ్ణైపోయాను అంటున్నావు. ప్రభుత్వం ఇచ్చే వనరులు తీసుకోవడానికి మాత్రం హరిజనుడని చెప్పుకోవడానికి వెనకాడడం లేదు. ఇన్నాళ్లు మనందరినీ దూరంగా ఉంచిన వాళ్ళు ఇప్పుడు మనందరినీ సమంగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు నీ దగ్గర డబ్బుందని మన కులాన్ని నీచంగా మాట్లాడడం న్యాయం కాదు. అడ్వైజ్ ఇస్తున్నావా? పేద గొప్ప అనే తేడాలు పోతేనే ఊరు బాగుపడుతుందంటారు. ముందు పోగొట్టాల్సింది పేదరికాన్ని. అయితే ఈ ఊరు వదిలిపెట్టే వెళ్ళిపో, అది నీకు చాలా మంచిది. నన్నే ఊరు వదిలి వెళ్ళిపోమంటావా? నువ్వు ఈ ఊరికి పొట్ట చేతి పట్టుకుని వచ్చినప్పుడు మా నాన్నే నీకు తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చారు, అది మర్చిపోకు. డబ్బుందనే అహంకారంతో మాట్లాడుతున్నావు. గుండె మీద చేసుకుని చెప్పు, నువ్వు న్యాయంగా సంపాదించావా? ఎన్నో అక్రమాలు చేశావు, ప్రభుత్వాన్ని మోసం చేశావు, పెద్ద మనిషివయ్యావు. కాళీ, నిన్ను ఈ ఊరు నుంచి పంపించేయడంలో నేనే ముందు నిల్చుంటాను. నువ్వు నన్ను ఊరు నుంచి వెళ్ళగొడతావా? 7 ఏళ్లకు ముందు జడ్జి కొంచెం కఠినంగా నడుచుకుని ఉంటే నేను ఈ పాటి పైలోకాల్లో ఉండేవాణ్ణి. నువ్వు ఒక మనిషివి, పోరా. ఎంత మాట? రా కళ్యాణి, ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు, ఏంటి విషయం? నా గురించి చులకనగా మాట్లాడుతున్నావట? అవును, ఉన్న విషయమేగా చెప్పాను. బుద్ధి లేని గాడిద, అది నీ బుద్ధి. ఏం కూసావు? చెయ్యి వదిలిరా స్కౌండ్రల్. ఇంకోసారి నా గురించి ఏమైనా మాట్లాడావో నలుగురు ముందు నిన్ను చెప్పు తీసుకొని కొడతా. నాగలింగం, ఆగరా. విన్నావమ్మా దాని వాగుడు? రగులుతున్న కడుపు రాదే, దాని నోట్లో మంటలే వస్తాయిరా. దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఆ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడడం తప్పురా. అలాగే మాట్లాడతాను. నన్ను ఎవడేం చేస్తాడమ్మా? చివరి వరకు మీ నాన్న కూడా అలాగే అనేవారు. ఆయన ఏమయ్యారో చూసావుగా. నీకు కూడా ఆయన పరిస్థితి రాకూడదనే నేను బాధపడుతున్నాను. ఓ ఆడపిల్ల ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తిట్టి వెళ్తోందంటే అది చాలా ప్రమాదం. అర్థం చేసుకో. ఆవిడొక పాతకాల మనిషి. మీరు కానివ్వండి, ఈ ఊళ్ళో మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఓయ్, దాని మాటలు విన్నావా? నలుగురు ముందు మిమ్మల్ని చెప్పుతో కొడతాను. నోరుమయ్యా బాబు, మీరు రాను మెత్తనైపోతున్నారు. జైలు నుంచి వచ్చి నువ్వు వెధవ మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఒక ఆడపిల్ల ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నానా మాటలు అని చండాలంగా తిట్టి వెళ్ళింది. ఏమనుకుంటున్నారా? చంపేస్తాను రా పనికి మనల్ని వెదవల్లారా. ఎరా, నాగలింగం అంటే చిన్న పిల్లాడనుకుంటున్నారా? ఆయన తలుచుకున్నారంటే మీ అందరినీ మర్రి చెట్టుకి తల్లకిందులుగా వేలాడదీసి కౌసీగరతో తోలు చేస్తారా రే పనికి మాలిన వెదవల్లారా. వద్దు, లేనిపోయేది ఏదైనా దొరికితే. చాలా ఎత్తుగా ఉంది. చిన్న వయసులో ఈత కొట్టాను, తర్వాత కొట్టలేదు కదా, ఇదే మంచిది. టైం బాగుంది. జారి ఉంటే అంతే సంగతులు. అయ్యో, ఈత కొట్టాలని ఆశగా ఉంది, జారి పడతానేమో భయంగానూ ఉంది. ఏం చేద్దాం? ఈ పని చేద్దాం. ఇటువైపు అంత వాటంగా లేదే, ఇదేమిటి సగమే దడిచాను. ఇది బాగుంది, ఇది భలే ఉంది, ఇది బాగుంది. ఇలాగే ఈ ఇన్స్టాల్మెంట్ లో పార్ట్ పార్ట్గా స్నానం చేయాలి.
గోదావరి అంటే మాటలా మరి పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? ఒక్కసారి గోదావరిలో దిగామంటే పైకి రావడానికి మనసే రాదని. పాలవాడికి బాకి, ఇంటెద్దకి బాకి, ఇవన్నీ దేవుడే చూసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రారా శ్రీధర్, పట్నం నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను మావయ్య. రే, మాయవరంలో రాజు ఒక ఫస్ట్ క్లాస్ సంబంధం చూశాడు. గోపాలకి చెప్పలేదా? నిన్న వెళ్ళి అమ్మాయిని కూడా చూసి వచ్చేసాం. ఏంట్రా చూసేది? ఒక అనామకుడి కుటుంబంలో జాతకం తీసుకుని పంపించావు కదా, నేను కోరిన వాళ్ళు ఇవ్వగలరా ఏంటి? మీరేం కావాలనుకుంటున్నారు? చేతిలో 50,000 రూపాయలు, ఒంటి మీద 40 పౌన్లు బంగారం, 20,000 రూపాయలు సామాన్లు. నెత్తి మీద ఎక్కడ పెట్టుకుంటావు? నెత్తి మీద పెట్టి పంపక్కర్లేదురా, ఆస్తి మాత్రం ఇచ్చి పంపొచ్చు. ఏమయ్యా, అడగటానికి ఒక హద్దు పద్దు ఉండాలి కదయ్యా. నీ పాడికి నువ్వు లిస్టు చదువుతూ పోతే పిల్లలు కన్నవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అమ్మాయి బాగుందా? కుటుంబం ఎలాంటి కుటుంబం? అది మాత్రం చూస్తే సరిపోదా ఏమిటి? నీలాంటి అయోగ్యమైన కుటుంబంలో ఎవడో ఒకరిని చూసి ఆ పిల్లని పెళ్లి చేసుకోమని చెప్పు. నా అంతస్తుకి ఆ సంబంధం సరిపోదు. ఒరే శ్రీధర్, త్వరగా రారా. ఈయంతో చేరావో నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. నీ పని తర్వాత చెప్తానయ్యా, వస్తా. విన్నావా? గోదావరి దాకా వచ్చి నెత్తి మీద నీళ్లు చల్లుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నన్ను అయోగ్యుడు అంటాడా? ఎరా శ్రీధర్, పట్నం విశేషాలు చెప్పు. ఇదేంట్రా జంజయం ఏమైంది? ఇక్కడ నీడలో వదిలేసావా, పట్నంలో వదిలేసావా? సరే గాని ఆ సంబంధం గురించి నువ్వేమంటావురా? నాన్నలా అంటుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఏరా, మీ నాన్నని అడిగే సిగరెట్ కాలుస్తున్నావా? ఆయన్ని అడిగే వసంత విలాసంలో చేపలు తింటున్నావా? అవన్నీ చిన్న విషయాలు మావయ్య. ఎన్ని తింటావు? చిన్న విషయం ఏమిట్రా? పెళ్లి లాంటి పెద్ద విషయాలన్నీ పెద్దవాళ్ళు చెప్పినట్టే వినాలి. అవును, పెద్దవాళ్ళ మాటలు వినే సత్పురుషుడివి. తెలుసురా మీ సంగతి. పని పాట లేకుండా ఊరి మీద తిరుగుతున్నప్పుడు కట్నం తీసుకోవడం మహాపాపం, ఈ దురాచారాన్ని నాశనం చేయాలని మీటింగులు పెట్టిన వాళ్ళు కదరా మీరంతా. ఇప్పుడు నీకు బ్యాంకులో ఉద్యోగం దొరికింది, నాన్న ఒప్పుకోవటం లేదు, నన్ను ఏం చేయమంటావు అంటున్నావే, సిగ్గుగా లేదట్రా నీకు? దొంగ వెధవలరా మీరంతా. మీలాంటి వాళ్ళని నిలబెట్టే, ఎందుకు నిలబెట్టి పడుకోబెట్టే కాల్చి పారేయాలరా మావయ్య. లేకపోతే ఏమిట్రా, బుద్ధి లేని నీలాంటి వాళ్ళకి యూనివర్సిటీలో డిగ్రీ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నారు చూడు, వాళ్ళని అనాలరా. మీరు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నీ కోపం నన్నేం చేస్తుందిరా? మీ నాన్న చచ్చాక కర్మకాండాలు చేయడానికి నన్ను పిలవు, అంతేగా. ఈ కాలంలో ఎవరు కట్నం తీసుకోవట్లేదు మావయ్య. ఎవరో తీసుకుంటే నీకెందుకురా? మీ నాన్నకేమైపోయిందిరా బుద్ధి? వేద శిరోమణి అన్న బిరుదు ఒకటి, కట్నం తీసుకోవాలని ఏ వేదంలో రాసిందిరా? మేలు కోరే వాళ్ళు అక్షతలు వేసి ఆశీర్వదించి భోజనం కూడా వాళ్ళ ఖర్చులతో చేయమని క్రియాసూత్రంలో రాసిందిరా. సంప్రదాయం అనబడే పేరున కట్నం అనే దురాచారం ఎంతమంది ఆడపిల్లల్ని బలి తీసుకుందో, ఎందరు తల్లిదండ్రులు చనిపోయారో, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో. అలాంటి వాళ్ళ శాపాలు మనల్ని ఊరికే వదిలిపెట్టవురా. ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులతో ఆడుకోవటం అనాగరికం రా వెధవా. చెప్పుల దగ్గర నుంచి వాచి దాకా మామగారి దగ్గర నుంచి ఆశించటం పరమ నీచం రా. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు మారకపోతే నీ కర్మ. మావయ్య, మధ్యాహ్నం ఏం భోంచేయలేదా? ఒంట్లో ఏమన్నా? మనసే బాగోలేదు. ఏమైంది మావయ్య? ఇన్నాళ్ళు నువ్వు వండి పెడుతుంటే సంతోషంగా తింటున్నాను. నువ్వు చేస్తున్న పనుల వల్ల నాకెంతో బాధగా ఉంది. ఇక మీద నేనే వండుకుని తినాలని నిర్ణయించుకున్నాను. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నువ్వు శివలింగాన్ని ఏమీ అడగకూడదని నేను చెప్పాను, కానీ నువ్వు తన ఇంటికే వెళ్ళి అతన్ని తిట్టొచ్చా. నా మీద అభిమానం ఉంటే నువ్వు ఆ పని చేసేదానివా? ఆవేశాన్ని ఆపుకోలేక అలా చేశాను. అది తప్పే, నన్ను క్షమించండి. నేనెప్పుడు మీ బిడ్డని. నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే నేను అలా అనుకోలేకపోతున్నానమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఖాళీ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. అసలే మనం ఎంతో కృంగిపోయి బ్రతుకుతున్నావు. నలుగురు మన గురించి నానా విధాలుగా మాట్లాడుకుంటే నువ్వైనా నేనైనా తట్టుకోగలవా? మనం గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళం. మావయ్య, ఇకపై మీ మాటలు కాదని నేను ఏ పని చేయను. దయచేసి నేను మీ బిడ్డని కాదని మాత్రం అనకండి. అనలేమ్మా, రామ్మా, రా వెళ్ళి పొంచా. ఎవరు చూడలేదు కదా? రేయ్, చెప్పండి అయ్యా. అసలు నీ మనసులో ఏటనుకుంటున్నావురా? ఏమంటున్నారయ్యా? నా కొడుకు అమాయకుడు, లేత మనసు. నీ కూతుర్ని మా వాడికి ఎర చూపించి నొక్కేద్దాం అనుకుంటున్నావా? తోలుసేస్తాను, జాగ్రత్త.
మళ్ళీ నీ కూతుర్ని నా కొడుకు వెనకాల చూశాను ఈ ఊర్లోనే ఉండవు. నేను చెప్తానండి అయ్యా. వయసుకు వచ్చిన పిల్లని కరెక్ట్ టైంలో చేసేయకపోతే ఇలాగే తిరుగుతురా. ముందు నీ లెవెల్కి ఎవడో ఒకడిని చూసి నీ పిల్లకిచ్చి కట్టేయి. డబ్బులేమని కంగారు పడిపోకు. నేనెత్తాను. కుక్కలాగా నా కొడుకు వెనకాల తోకాడితో తిరగొద్దని నీ కూతురుతో చెప్పు. ఏమిటి స్వామి ఇక్కడ కూర్చున్నారు? వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం జరుగుతుంది, వెళ్ళలేదా? ఓహో, అందుకోసమే వచ్చారా? త్వరగా వెళ్ళండి. ఏం మీరు రావటం లేదా? కాశీనాథ్ గారు, విశ్వనాథ్ శాస్త్రి గారు అందరూ వెళ్ళారు, మీరు ఇక్కడే కూర్చున్నారే? వాళ్ళందరూ వస్తారు, బయట ఊరు వాళ్ళు. విషయం తెలియదు గనక ఊళ్ళో వాళ్ళు వాడి గడప తొక్కుతారా? ఏమిటి అలా అంటున్నారు? ఊళ్ళో వాళ్ళ ఉసూర్లు పోసుకున్నారు. వాళ్ళు చేసినవన్నీ దరిద్ర పనులు. ఇలాంటి వాళ్ళని రుద్రాభిషేకం చేయమని ఎవరేడ్చారు? ఇలాంటి వాళ్ళ దగ్గర చేయి చాచి దక్షిణ తీసుకుంటే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. మీరేమంటారు? పర్వాలేదులేండి, వెళతాను అంటారా? అయ్యయ్యో, నేను తిరిగి మా ఊరికే వెళతాను. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, శ్రీధర్ కొంచెం ఆగరా. మావయ్య, నేనేనని ఎలా కనిపెట్టావు? నువ్వు తగలబెట్టిన సిగరెట్ వాసన వచ్చింది కదరా. బ్రాహ్మడి చేతిలో ఎప్పుడు అగ్ని ఉంటుంది అంటారు. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు. కొంచెం దూరంగా నిల్చోరా, కడుపులో దేవేస్తోంది. రే శ్రీధరా, నీకో దివ్యమైన సంబంధం చూశాను. ఏరా, ఆ అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏంటి? అవును, తను కళ్యాణి కదూ? కళ్యాణేరా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉద్యోగం చేస్తోంది. పట్టాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇలా చూడరా, ఈ రోజుల్లో మగపిల్లలకు ఉద్యోగం చేసే భార్య చాలా అవసరం. ఏంట్రా ఏం మాట్లాడవు? ఏమిటి మావయ్య ఇలా ఒడ్డున నిలబడి పెళ్లి ముగిచ్చేలా ఉన్నారే? వీడు సరే అనాలే గాని ఇప్పటికిప్పుడే పెళ్లి జరిపించేయును. వీళ్ళ అక్కయ్య అలివేలు ఆత్మహత్య చేసుకుంది. నాన్న పిచ్చిపట్టి తిరుగుతున్నారు. నేను మావయ్య ఇంట్లో ఉంటున్నాను. చాలా మహా గడుచనుకుంటాను మావయ్య. రే, గడుసు వాళ్ళకేరా మంచి గుణం ఉండేది. మనస్సులో ఎలాంటి దుర్బుద్ధులు ఉండవురా. నన్ను పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనా అని అడగండి. మా మావయ్య ఒక పట్టు చీర కొనిస్తారు, అరకాసులు మంగళసూత్రాలు చేయిస్తారు. నేను సంపాదించుకొని 3 కాసులు గొలుసు కొనుక్కున్నాను. ఇది నీకు సమ్మతమైతే మీ నాన్న దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురా, అప్పుడు ఆలోచిద్దాం. నా మాట మీద నీకు నమ్మకం లేదా? గోదావరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను. వస్తాను మావయ్య. ఇంకేమిటమ్మా, పవిత్రమైన గోదావరి మీదే ఒట్టేసి వెళ్ళాడు. ఎందుకు మావయ్య నాకు పెళ్లి చేయాలని అంత తొందరపడుతున్నారు? ఏమ్మా, నీకు పెళ్లిడు వచ్చింది కదా, నీకు పెళ్లి చేసి ఆ ముచ్చట నేను చూడాలి కదా. పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల ఒంటరిగా బతకలేదా? ఎందుకు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ఏదో అనిపించింది, చెప్పాను. అనిపిస్తే చెప్పేయడమేనా? నాకు ఎన్నెన్నో అనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చెప్పను. ఒరే శ్రీధర్, ఏంటి నాన్న? విజయవాడలో వెంకయ్య గారు అమ్మాయి జాతకం బేసిగ్గా సరిపోయింది. 3 గంటలకు కాలేజ్కి పెళ్లి చూసొద్దావా? మన ఊళ్ళోనే అమ్మాయి ఉన్నప్పుడు ఎందుకు నాన్న విజయవాడ గుడివాడ అని అంటారు? మన అంతస్తుకు తగ్గ అమ్మాయి ఈ ఊళ్ళో ఎక్కడుందిరా? అదే కళ్యాణి ఉంది కదా. పిచ్చి పట్టి పొలాలు చూస్తున్నాడు వాడి కూతురా? ఏరా, నీకు పిచ్చి పట్టిందా? తండ్రికి పిచ్చైతే తనేం చేయగలదు? తనెంతో మంచిది నాన్న. తన్ని పెళ్లి చేసుకుంటానని శివయ్య మామయ్యకి ఒట్టేసి చెప్పాను. ఓహో, ఇది శివయ్య పనా? చెయ్యాల్సిన పనులు వదిలేసి మిగిలిన పనులన్నీ కరెక్ట్గా చేస్తాడు. వాణ్ణి ఒక చూపు చూస్తాను. ఇక నువ్వు కాళీ ఇంటికి వెళ్ళావు, నా మీదొట్టే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓయ్, నా కొడుకుని చెడగొడదామని నిర్ణయించుకున్నావా? నీకెందుకు ఎలాంటి బుద్ధి? విషయం చెప్పకుండా ఎందుకు అలా విషయం కక్కుతున్నారు? ఆ పిచ్చాడి కూతుర్ని నా కొడుక్కి అంటగట్టాలని ఏర్పాటు చేశావు కదా. అదే, ఇద్దరూ నాకు నచ్చారు. భగవంతుడి నిర్ణయం అదే అయితే జరగనివచ్చు కదా. నాతో సంబంధం కలుపుకోవడానికి వాళ్ళకి అర్హత ఎక్కడుంది? వాళ్ళు మన జాతే కదా. ఓయ్, నోరు మూసుకోవయ్యా. దాని తండ్రికి పిచ్చి, అక్క ఎక్కడ పోయిందో తెలీదు. ఇది అనాథలా తిరుగుతోంది. ఒక అనాథకి చేయూతనిస్తే అది ఎంత గొప్ప పుణ్యం. అందుకని
నా కొడుకు భార్యగా చేసుకోనా? నా పెద్ద కోడలు ఎవరో తెలుసా? జస్టిస్ వీరభద్రరావు గారి అమ్మాయి. రెండవ సంబంధం ఫైనాన్స్ ఏజెంట్ పరాంకుశం గారి అమ్మాయి. ఎప్పుడైనా అలాంటి పెళ్లిళ్ళు చూసావా నువ్వు? మా పెళ్లికి వచ్చే ఆడవాళ్లు 3 చెరియంచు చీర కట్టుకుని వస్తారా, ఒంటి నిండా బంగారు నగలతో మెరిసిపోతూ ఉంటారు. 3వ కొడుకు గణపతి పెళ్లికి వచ్చుండాల్సిందిరా నువ్వు. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయి ఉండేవాడివి. 50,000 రూపాయలు కట్నం, 40 పౌన్లు నగలు. మీ 3వ కోడలు డ్రైవర్తో పారిపోయింది కదా, క్షేమంగా ఉందా? నిన్ను నీ పని చూస్తాను. వెళ్ళరా. ఒరే దరిద్ర మోహమా, నీ అర్హత తగిన వాళ్ళని చూసుకో. ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారు? డబ్బుంది కదా ఆ పొగరు. ఏమీ లేదు, వాళ్ళ అబ్బాయి 5 పైసలు కట్నం లేకుండా మీ కళ్యాణిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాకు ఆ విషయమే తెలియదు. తెలిసి ఏం చేస్తారు? మీరు ఊరికే ఉండండి, ఆ పెళ్లి నేను జరిపిస్తాను. సుబ్రహ్మణ్య శాస్త్రి ఒప్పుకుంటాడా? సుబ్రహ్మణ్యం వాడేవాడయ్యా, ఎదవన్నారా ఎదవా, దొంగ వెదవా. అబ్బాయిని నా బొడ్లో పెట్టుకున్నాను. వాళ్ళిద్దరిని అమ్మవారి గుడికి స్వయంగా తీసుకువెళ్లి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తాను. అప్పుడు లేనిపోని గొడవలు వస్తాయి. ఎటువంటి గొడవలు రావు. వేరే కులం పిల్లని పెళ్లి చేసుకుంటున్నప్పుడే ఎవరూ భయపడలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టాడనుకోండి, ఈ మూతులు ముడుచుకున్న వాళ్ళే మనవల్ని చేతిలోకి తీసుకుని చీ చూ అని ముద్దులిచ్చి దగ్గరైపోతారు. ఈ మనవడు నువ్వు బుద్ధి లేని తాతయ్యరా అని చెప్పేసి ఎడంకాలతో ఒకే ఒక తన్ను గుండెల మీద తంతాడు. నా మనవడు తన్నాడని చూసి మురిసిపోతూ ఉంటారు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాళ్ళిద్దరికి అమ్మవారి గుడిలో బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తాను. స్వామి, నన్ను కూడా మీతో పాటు గుడికి తీసుకెళ్ళండి స్వామి. నువ్వెందుకురా మంత్రాలు చదువుతావా? అది కాదు స్వామి, అక్కడే నాకు లక్ష్మికి పెళ్లి జరిపించాడు స్వామి. లక్ష్మినే కదా, గమనిస్తూనే ఉన్నాను రా. నిన్న వాకింగ్కి వెళుతూ మీరు డ్యూయట్ పాడటం విన్నాను రా. నారాయణ, మీరు విన్నారా? మంచి విషయం ఒక్కటి కూడా వినరు కదా. అది సరే గాని విషయం చెప్పు. స్వామి, లక్ష్మిని పెళ్లి చేసుకోకూడదని మా నాన్న అంటున్నారు. అదేంట్రా, ఇద్దరు ఒకే కులం కదా. అవును స్వామి, ఇవాళ మేము బాగా ఉన్నవాళ్ళమంట, వాళ్ళు లేని వాళ్ళంట. అరే తస్తదియ్యా, డబ్బు రాగానే పొగరెక్కువైందా? ఏమయ్యా నారాయణ, ఈ ఊరు సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలయ్యా? లెక్కల్లో లేని డబ్బు గుడికి ఇవ్వాలి. దానికి మనమే ధర్మకర్తలవని అనుకోవాలి. ప్రతి ధనవంతుడు అలా అనుకుంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏంటయ్యా నువ్వు అనేది? పక్కవాడి డబ్బులే మన డబ్బులు అనే ఈ కాలంలో అది జరుగుతుందంటావా? హై డౌట్. స్వామి, ఇదిగో అబ్బాయి, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. వెళ్ళరా. వస్తాను స్వామి. దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించావా? ఇక మీదట తర్పణానికి కూడా నన్ను ఎవరూ గ్యారెంటీగా పిలవరు. ఆ లెవెల్కి నా మీద కోపం వచ్చింది. నేను మంత్రాలు మర్చిపోయాను. ఇలాగైనా నన్ను సమాజ సేవ చేయనివ్వండి. పాపయ్యకి తెలిస్తే 2 ముక్కలుగా నరికి పారేస్తా. అవును, ఒకే మనిషిగా ఉండి నేను ఈ భూమి మీద ఏం సాధించారట? మంచి పని చేసి 2 ముక్కలైనా ఏం పర్వాలేదులే. కాళీ, నాగలింగం గారు నీతో ఏదో మాట్లాడాలట, నిన్ను వెంటనే తీసుకోమన్నారు. నాతో మాట్లాడాలా? ఏంటి విషయం? పొలం అడిగావు కదా, ఆ విషయం అయి ఉంటుంది. మా అయ్యగారు కొంచెం దిగి వస్తున్నారు. నువ్వేం భయపడకో, ఏం జరిగినా అది నేను చూసుకుంటాను. వెళ్ళండి, వస్తాను. సరే. నాతో మాట్లాడాలన్నావంట? రాకాళి, కూర్చో. మన మధ్య గొడవ ఎందుకని ఓ మంచి నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? ఇలా చూడకాళి, నిన్ను నా పనిలో పెట్టుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చాను. అలాగా? నిన్ను అయ్యగారు అని పిలవాలి, పెద్దయ్య గారు అని పిలవాలి, గౌరవించాలి. అదేగా నువ్వనేది? అందులో తప్పే ఉంది. మా శ్రమ వల్ల సంపాదించుకొని మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. శ్రమ ఏంటి? పెద్ద శ్రమ. మా పెట్టుబడి లేకపోతే మీ శ్రమ ఎక్కడిది, దానికి విలువ ఎక్కడిది? అవునవును, నీ కష్టార్జితంతో నువ్వు బతుకుతున్నావా? మీ నాన్న ఆస్తిని నువ్వు అనుభవిస్తున్నావు. అందుకు నాకు హక్కు ఉంది. మీ ముత్తాతల కాలంలో ఏనాడో ఈ ఊరికి వచ్చుంటారు, స్థలాల్ని ఆక్రమించుకొని సాగు చేసుంటారు. తప్పు కాదుగా. దేవాలయాల స్థలాలు ఆక్రమించుకొని ఉంటారు, అధికారులకి లంచాలిచ్చి రిజిస్టర్ చేయించుకొని ఉంటారు. మీ నాన్నకా తెలియలేదు. వడ్డీకి డబ్బిచ్చి ఎక్కువ వడ్డీ కలిపి పొలాల్ని కొట్టేసి ఉంటారు. మేం పొలాలు ఎంత కష్టపడి సంపాదించామో తెలుసా? తెల్లవాళ్ల బూట్లు తుడుచుంటారు, వాళ్ళ మోచేతి నీళ్లు మీరు తాగుంటారు. అది మా దేశభక్తికి లభించిన బహుమతి. నాగలింగం, కష్టపడి సంపాదించేది 1%, ఊరిని మోసం చేసి సంపాదించేది 99%. ఇదే నేటి ధనవంతుల నీచమైన చరిత్ర. ఈ ఊళ్ళో అందరూ అయోగ్యులు,
నువ్వు మాత్రం మంచివాడివి అంతే కదా? 160 మంది మంచివాళ్లున్నారు. అందుకే వాళ్ళకి తినటానికి 2 పూట్ల తిండి దొరుకుతాయి. వాదనలెందుకు? నా నిర్ణయాన్ని ఒప్పుకుంటావా లేదా? అంటే నీ దగ్గర బానిసలా పనిచేయాలంతేగా? నువ్వు పని చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు కూడా ఉంటే చాలు. అది విషయం. అప్పుడప్పుడు నీకు మందు పోషిస్తూ ఉండాలి, నువ్వు చెప్పినట్టల్లా ఆడాలి, నీ తొత్తులా పడుండాలి. కరెక్ట్. పోరా లుచ్చానా కొడక, అలాంటి సిగ్గులేని పనులు చేయడానికి వేరే వాళ్ళని చూసుకో. నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు మర్యాద ఇచ్చుంటే నేను నీకు మర్యాద ఇచ్చేవాడిని. నీతిగా బతకాలని పొలం అడిగాను, నీచమైన పనులు చేయమంటున్నావు. నాగలింగం, నేను నిన్ను అడుగుతున్నది ఈ నేలతల్లి ఒడిలో కొంచెం స్థలం. ఈ ఊళ్ళో నేలతల్లి నలుగురికి మాత్రమే సొంతం. ఆ తల్లిని అన్యాయంగా కబళించారు కదా, ఆ తల్లికి అన్యాయం చేసిన వాళ్ళెవరో తెలుసు. తన కోసం శ్రమించే కోట్ల కొద్ది రైతుల కోసం మీ కబంధ హస్తాల్లోంచి విడిపించుకుని బయటకు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాం. దానికోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధం. నువ్వేం చేసినా ఈ ఊళ్ళో సూది మునంత స్థలం కూడా నీకు దొరకదు. నువ్వు వీధి వీధి తిరిగి భిక్షమెత్తుకునేలా చేస్తాను. అలా చేయలేదో నేను భైరవమూర్తి కొడుకునే కాదు. నాగలింగం, నువ్వు నాకు పొలం ఇవ్వడం సంగతి అలా ఉంచు. ఈ ఊళ్ళో రైతులందరికీ పొలాలన్నింటినీ సొంతం చేసి చూపిస్తాను. చట్టం ఎవరినైనా శిక్షిస్తుంది. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీస్తున్న నాగలింగాన్ని శిక్షించడం చట్టానికి చేత కాలేదు. కానీ అరాచకాలను చూస్తూ మనం ఎందుకు ఊరుకోవాలి? భయపడి నేను అడ్డుకోలేదు. ఇది నా సొంత విషయం. దీనికి తీర్పు నేనే ఇస్తాను. నా కోసం నువ్వు వాడిని నరికి చంపేస్తే నీకు మిగిలేది ఉరి శిక్ష. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దానివల్ల ఎవరికేం లాభం? అన్యాయాల పాలవుతూ బతుకుతున్న వాళ్ళకి నువ్వు ఆసరా ఇస్తావని నమ్ముతున్నాను. నా కోసం నువ్వు ఉరి శిక్ష అనుభవిస్తే ఈ గ్రామం ఏమైపోతుంది? వాడి సంగతి నేను చూసుకుంటాను. కళ్యాణి, చెదలు పట్టిన చెట్టుకి మందు కొట్టి ప్రయోజనం లేదు. మొదలు నుండి తీసేయాలి. నాగలింగం ఒక్కడిని చంపితే మాత్రం అన్యాయం అక్రమాల్ని అరికట్టగలవా? దీనికి మూలమైన మొత్తం సమూహాన్ని నాశనం చేయడమే మన లక్ష్యంగా ఉండాలి. నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి నన్ను నేనే అర్పించుకుంటాను. కళ్యాణి, నీ కులం, అంతస్తు, చదువు, ఉద్యోగం ఉన్నవాళ్ళు లేని వాళ్ళని మోసం చేయడానికి చెప్పేవే ఈ జాతి అంతస్తు అని.
మోసపోయిన వాళ్ళంతా ఒకటిగా నిలబడితేనే ఈ అక్రమాలన్నిటికీ ఒక ముగింపు వస్తుంది. కళ్యాణి, నువ్వా ఇలా మాట్లాడేది? లేదు, నాలో మండుతున్న మంట. మావయ్య, మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. అందుకని నేనిక్కడ ఉండడం న్యాయం కాదు. ఉన్న ఉద్యోగం వదిలేశాను. ఇకపై మీకు భారంగా నేనిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఊరి కోసం నేనేదో ఒకటి చేయాలి. మీ కళ్ళ ముందు ఇంట్లో ఉండి మీ మనసు బాధపడేలా నేను నడుచుకోదలుచుకోలేదు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను 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 క్షమించండి మావయ్య. కళ్యాణి, నేను మానవత్వం లేనివాడిని అనుకున్నావా అమ్మా? నేను నీ గురించి భయపడుతున్నాను, ఈ ఊరి గురించి భయపడుతున్నాను. నాది చాలా చిన్న మనసమ్మా. నీకున్నంత పెద్ద మనసు నాకు లేదే అని సిగ్గుపడుతున్నాను. కళ్యాణి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది ఇక్కడుండే చెయ్యమ్మా. అన్నా, నాగలింగం అన్యాయాలని అరికట్టే దారి లేదా? ఇలా చూడండి, ఒక్క నాగలింగాన్ని అరికడితే మాత్రం సరిపోదు. అతని లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే మనం పోరాటానికి దిగాల్సిందే. అయితే ఇప్పుడే మొదలు పెడదామంటావా? పోరాటాన్ని ఎవరూ మొదలు పెట్టలేరు. మనుషుల ఆలోచనలో మార్పు రావాలి. దానంతట అదే మొదలవ్వాలి. అదెలా కుదురుతుందన్నా? అన్యాయానికి బలైపోయిన వాళ్ళు అవినీతిని ఎదిరించి నిలవాలి. మనకి భూస్వాముల వల్ల గాని రాజకీయ నాయకుల వల్ల గాని ఎటువంటి ఆపద రాకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటావు? మనలో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మస్థైర్యం కావాలి. ప్రజలు మేలుకుంటే ఎంతకైనా తెగిస్తారని వాళ్ళకి అర్థం కావాలి. మన ఊరి సమస్యలు తొలగిపోవాలంటే ముందు రైతులు మేల్కోవాలి. పొలం దున్నడం చేతగాని వాళ్ళంతా ఈ రోజు వ్యవసాయ సంఘం అని సంఘాలు పెట్టారు. తమకంటూ ఒక్క గజం కూడా స్థలం లేకుండా భూస్వాముల కోసం కష్టపడేవాడే వ్యవసాయదారుడు. వాళ్ళు పోరాటానికి దిగితేనే విముక్తి కలుగుతుంది. అందుకే వెంటనే వ్యవసాయ సంఘం మొదలెట్టాలి. ఇలా చూడు, రేపందరినీ రమ్మని చెప్పు. అలాగేనా? లక్ష్మి, రా వెళదాం. వెళ్ళొస్తానమ్మగారు. లక్ష్మి, ఇక నుంచి నన్ను కళ్యాణి అని పిలువు. పదవి. ఇవాళ సాయంత్రం మర్రి దగ్గర మీటింగ్ ఉంది. వచ్చేయండి, మర్చిపోకండి. బామా, ఇవాళ సాయంత్రం మర్రి దగ్గర మీటింగ్ ఉంది. మీరు వచ్చేయండి. మీరు రావాలి. ఇవాళ సాయంత్రం మీటింగ్ ఉంది, మర్చిపోకండి. మర్రి చెట్టు దగ్గరికి అందరూ వచ్చేయండి. ఎక్కడికి వెళ్తున్నారా? మన ఖాళీ పంచాయతీ పెట్టాడు, మీరు వస్తారా? కూలగల గుంపుతోని నేనెందుకు రావాలరా? 7 ఏళ్ల క్రితం పంచాయతీ పెట్టాడు, ఈయన వచ్చేవాడు. ఏళ్ళెత్తి చూపిస్తున్నావా? మీటింగ్ అని పిలిచి మీ అందరి మనసును పాడు చేస్తున్నాడు. ఆడు వెనక్గాని వెళ్ళారో తర్వాత మీ అందరికీ తాగడానికి గంజి కూడా లేకుండా చాలా జోరు మీద ఉన్నారు. మొదట్లోనే తలనరికి నింగిలోని పక్షులన్నీ ఒకటై ఉండేనులే, మనం కూడా కలిసి ఉందాం, వచ్చి చేరండి. నింగిలోని గువ్వలన్నీ కలిసే ఉంటాయి, మనం కూడా కలిసి మెలిసి ఉంటే మేలోయి. నింగిలోని గువ్వలన్నీ కలిసే ఉంటాయి, మనం కూడా కలిసి మెలిసి ఉంటే మేలోయి. లోకమంతా ఒకే జాతి మరువబోకురా, ఈ కులమతాల చేతు మనకు తెలిసి బతకరా. లోకమంతా ఒకే జాతి మరువబోకురా, ఈ కులమతాల చేతు మనకు తెలిసి బతకరా. నింగిలోని గువ్వలన్నీ కలిసే ఉంటాయి, మనం కూడా కలిసి మెలిసి ఉంటే మేలోయి. వేదనంత నీరసించి కృంగరాదురా, ఒక మంచి రోజు మనకు వచ్చు ఎదురు చూడరా.
కలనంత నీరసించి కృంగరాదురా ఒక మంచి రోజు మనకు వచ్చు ఎదురు చూడరా కలతలతో వేరుపడి వీరకండయ్యా మన బాధలన్నీ తీరిపోవు మేలుకొండయ్యా కలతలతో వేరుపడి వీరకండయ్యా మన బాధలన్నీ తీరిపోవు మేలుకొండయ్యా ఇంగిలోని గువ్వలన్నీ కలిసే ఉంటాయి మనం కూడా కలిసి మెలిసి ఉంటే మేలోయి దీనులంత ఒక్కటైతే భయము లేదురా మన బాధలన్నీ తీరిపోవు రోజు వచ్చురా దీనులంత ఒక్కటైతే భయము లేదురా మన బాధలన్నీ తీరిపోవు రోజు వచ్చురా ఒక్కటాటి మీద నడిచి శక్తి చూపరా ఈ లోకమంతా ఒకే జాతి మాట నమ్మరా ఒక్కటాటి మీద నడిచి శక్తి చూపరా ఈ లోకమంతా ఒకే జాతి మాట నమ్మరా నింగిలోని గువ్వలన్నీ కలిసే ఉంటాయి మనం కూడా కలిసి మెలిసి ఉంటే మేలోయి భేదమంటూ మరిచిపోయి కలిసిపోదము వాదమంటూ వీడకుండా నడిచిపోదము భేదమంటూ మరిచిపోయి కలిసిపోదము వాదమంటూ వీడకుండా నడిచిపోదము ఒకే జాతి ఒకే నీతి లోకమంతటా మనదొకే మాట ఒకే బాట సాగిరండయ్యా ఒకే జాతి ఒకే నీతి లోకమంతటా మనదొకే మాట ఒకే బాట సాగిరండయ్యా నింగిలోని పక్షులన్నీ ఒకటే ఉండెనులే మనం కూడా కలిసి ఉందాం వచ్చి చేరండి నింగిలోని పక్షులన్నీ ఒకటే ఉండెనులే మనం కూడా కలిసి ఉందాం వచ్చి చేరండి నింగిలోని పక్షులన్నీ ఒకటే ఉండెనులే మనం కూడా కలిసి ఉందాం వచ్చి చేరండి భూమిని నమ్ముకున్న రైతులకి ఏనాడు న్యాయం దొరకలేదు. అందరం ఒకటై కలిసికట్టుగా పోరాడితేనే ఒక్కొక్క మెట్టు ఎదగ్గలం. మనం ఒకటిగా పోరాడితేనే జీవితాలు బాగుపడతాయి. ఎందుకు బాబు ఇవన్నీ వాళ్ళు ఉన్నందువల్లే కదా మనం ఒక పూటకేంచైనా సవ్యంగా తాగలుగుతున్నాం. వాళ్ళతో గొడవలు ఎందుకు చెప్పు అన్నా ముందాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. ఇలా చూడండి, కడుపు నిండా తినగలిగే శక్తి మనకున్నప్పుడు ఎందుకు సగం ఆకలితో ఉండాలి? నీళ్లు పోస్తున్నాం, నాట్లు నాటుతున్నాం, పంట వచ్చాక ధాన్యాన్ని కొలుస్తున్నాం. ప్రతి ఒక్క వడ్ల గింజలోనూ మన చెమట కలిసి ఉంది. కడుపు నిండా తినలేని దుస్థితి మనకెందుకు కలగాలి? అందుకు ఏం చేయాలంటారు? మనందరం ఒకటిగా ఉండాలి, సంఘాన్ని ఏర్పరిచి పోరాడాలి. మనకున్న కష్టాలేంటో నాగలింగ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను, తప్పే ఉంది. అంత అన్యాయం ఏం జరిగింది? అలా అడగండి. అవును, ఒకరోజు కూలి ఎంత ఇస్తారు? 25 రూపాయలు. ఇదే నెల్లూరు జిల్లాలోను మిగతా జిల్లాల్లోనూ 90 నుండి 100 రూపాయలు ఇస్తున్నారు. అది మీకు తెలుసా? అలాగా సర్కారు వారు కమిషన్ వేసి న్యాయమైన ధర ఇదేనని నిర్ణయించారు. మన ఊళ్ళో మాత్రం 25 రూపాయలు ఇస్తున్నారు. ఇది న్యాయమా? అయ్య బాబోయ్, ఎంత అన్యాయం! చట్ట ప్రకారం కూలి అడగడంలో తప్పే ఉంది. మన కడుపు మీద కొట్టడానికి కులమత భేదం చూడకుండా పెద్దవాళ్ళందరూ ఒకటయ్యారు. కానీ మనలోనే ఐకమత్యం లేకుండా పోయింది. మనమందరం కలిసికట్టుగా వెళ్లి న్యాయం అడుగుదాం. రండి. ఏమిటయ్యా ఈ అన్యాయం? ఒక్కొక్కరికి రోజుకులి 100 రూపాయల. నేను వ్యవసాయం చేయాలా లేక నెత్తిని కొట్టేసి వెళ్ళిపోవాలా? ఆ ఖాళీ ఎదవే వాళ్ళని ఉసుగొలుపుతున్నాడు. ముందు ఆడిని నొక్కేయాలి. 7 రూపాయలు కూలిస్తే మనకేం మిగులుతుంది? ఎరువులు ఎంత ధరకు అమ్ముతున్నారు? పురుగుల మందులు ఎంత ధరకు అమ్ముతున్నారు? ఈ వెధవలకి 4 రూపాయలు కూలి ఇవ్వడం ఎక్కువ అనుకుంటుంటే వాళ్ళు మనల్ని కాదని ఏం చేస్తారో చూద్దాం. ఈ అన్యాయాన్ని వెంటనే అడ్డుకుని ఆపాలి. ప్రభుత్వం నిర్ణయించిన కూలియే మనం అడుగుతున్నాం. మిగిలిన ఊళ్ళో రైతులకు ఇస్తున్నప్పుడు మన ఊళ్ళో మాత్రం ఇవ్వనంటే ఏంటర్థం? ఒకవేళ వాళ్ళు ఇవ్వను అంటే మనం పొలం పనికి రాను అని అందాం. వాళ్ళని ఎదిరించి పోరాడడం మంచిది కాదు. మనం వాళ్లే నమ్ముకుని బతుకుతున్నాం. పోరాడుతున్నది మనం కాదు, వాళ్లే. ఇవ్వవలసిన కూలి ఇవ్వనని గొడవ చేస్తున్నారు. ఇన్ని రోజులు మనం ఉన్నట్టే ఇక మీదట కళ్ళు మూసుకునుంటే అసలు మనకి మంచి రోజులే రావు. బండిని లాగుతున్న ఎడ్లకు కూడా కడుపు నిండా తిండి పెడతారు. రక్తాన్ని చెమటగా మార్చిన మనకి కనీసం ఒక్క పూట తిండి పెట్టరు. నువ్వు చెప్పే సరిగ్గానే ఉంది. ఇంక మాట్లాడితే ఉంది. న్యాయమైన కూలి ఇవ్వకపోతే మనం పొలంలోనే దిగనవద్దు.
అవును, మీరంతా ఏమంటారు? ఏమిటి నేను వాళ్ళు అదే మాట మీద ఉంటారా? అది చూద్దాం. వీళ్ళంతా పర్వాలేదు, ఆ శాస్త్రి ఆయనకి ఊళ్ళో ఒక వేలడంత మట్టి కూడా లేదే, అలాంటోడు ఎగిరి కుప్పి గంతులేస్తున్నాడు. మీ వాడేంటట చీమట పాకాయలా తెగ పేలుతున్నాడు. ఆడు చిన్న పిల్లోడు, రెండిచ్చామంటే సర్దుకుంటాడు. ఇటువంటి పరిస్థితి వస్తుందనే నేను కొడుకుని కనలేదు, కూతుర్ని కన్నాను. ఆ విషయంలో మా పిల్లలు ఆణిముచ్చారనుకోండి, మనం ఏ దారిలో నడవమంటే ఆ దారిలోనే నడుస్తారు. విషయాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడతారేంటి? వాళ్ళు మనల్ని కాదని ఏం చేస్తారో చూద్దాం. రేపే నేను పొరుగురికి వెళ్తాను, లారీలో కూలీల్ని తీసుకొస్తాను. పొరుగురు నుంచి కూలీలను తీసుకొచ్చి పొలం దున్నించడానికి చట్టం అంగీకరించదు. చట్టవిరుద్ధంగా నడుచుకుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇన్నాళ్ళు వాళ్ళు చట్టాన్ని వీరే కదా నడుచుకుంటోంది. ప్రభుత్వం ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చింది, అది అమలు జరిగేటట్టు మనమే చూడాలి. మనం ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ పొలాల్లో గొడ్డు చాకరీ చేస్తున్నాం. పొరుగురు వాళ్ళు వచ్చి పని చేస్తే మనం ఊరుకుంటావా? అలా చేస్తే నువ్వేం చేయగలవు? నేను చచ్చిన తర్వాతే వాళ్ళు పని చేయగలరు. ఏదేవైనా సరే పొరుగు నుంచి కూలీలు తీసుకొచ్చి రేపే పొలం దున్నించాలి. కరెక్ట్. నాగలింగం, ఆవేశంతో ఏమి చేయకం, బాగా ఆలోచించు. అమ్మా, ఇది నీకు సంబంధం లేని విషయం. ఏదిరా నాకు సంబంధం లేని విషయం? మన పొలంలో కష్టపడి పనిచేస్తున్న కూలీల్ని కడుపు మీద కొట్టాలని చూస్తున్నావే, అది నాకు సంబంధం లేని విషయమా? వద్దు, వాళ్ళ శాపానికి గురి కాకు, అది నీకు మంచిది కాదు. అలా అని వీళ్ళు అన్యాయంగా అడిగిన కూలి ఇవ్వగలవా చెప్పండి. వాళ్ళేమీ అన్యాయంగా అడగడం లేదు, కడుపు నిండా తినడానికి అడుగుతున్నారు. మిమ్మల్ని ఏమైనా మణులు మాణిక్యాలు అడిగారా? అమ్మా, ఎంత ఇచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు, అడుగుతూనే ఉంటారు. ఇస్తూ పోతే మనం కూడా వాళ్ళ స్థితికి వచ్చేస్తాం. అదే కదా. చూడండి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడి ఓ మంచి నిర్ణయం తీసుకోండి. అంటే కూలీల దగ్గరికి వెళ్ళి మనం అడుక్కోవాలా? తర్వాత మన గౌరవం ఏమవుతుంది? గౌరవం? నాగలింగం, వాళ్లే గనక లేకపోతే మనకి ఇల్లు ఉండదు, బతుకు ఉండదు, ఈ అంతస్తు ఉండదు. అమ్మా, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, నాకు తెలియక అడుగుతాను, దున్నేవాడిదే భూమి అన్న చట్టం గనక వచ్చిందంటే ఇక్కడ కూర్చున్నారే గొప్ప ధనవంతులు, మీలో ఎవరికైనా చేన్లో దిగి పనిచేయడం తెలుసా? అమ్మగారి దగ్గర ఇదే మెచ్చుకోవాల్సిన గుణం. అప్పుడప్పుడు పుసుక్కుమని నిజాలు చెప్పేస్తూ ఉంటాయి. నువ్వు నోరుమీవయ్యా. అమ్మా, రేపు పొరుగురు నుంచి కూలీలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాం. అనుభవిస్తేనే బుద్ధి వస్తుంది. తీసుకురావడానికి రామాపురం వెళ్తున్నారట, మనం ఏం చెయ్యాలి? బస్టాండ్ లో నలుగురిని, మెయిన్ రోడ్ లో నలుగురిని మన మనుషులు పెట్టాలి. వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేయాలి. అది తప్పు, వాళ్ళని వెళ్లకుండా ఆపాలి. అలాగనే పదండి వెళ్దాం. ఏటి 2 రోజుల నుంచి సారు అగపడడం లేదు, సరుకేటైంది? సరుకు వెనక వస్తుంది. ఆహా, ఊళ్ళో అంతా నీకోసం ఎదుగుతున్నారు, ఇలా జాగ్రత్తగా వెళ్ళు. నేనెవరికంటా పడకుండా వెళ్తాను, నువ్వేం దిగులు పడద్దు. నువ్వు క్రిస్టియన్వి అయినా కూడా శ్రీశైలం విభూది ఏంది సరుకు వచ్చిందంట, వెళ్ళొస్తాను. మీ అమ్మాయి బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని దేవుణ్ణి వేడుకుందాం. వెళ్ళరండి. వెళ్ళొస్తాను కాళీ. పంట చూస్తే సగంలో ఉంది, వర్షం ఏమో భయపడుతుంది. వర్షం పడితే పంటంతా పాడైపోతుందే. అందుకని కూలి వాళ్ళ దగ్గర తలంచుకోమంటావా? పొరుగురు నుంచి కూలీలను తీసుకొచ్చి పొలం పనులు చేయించుకుందాం అనుకుంటే వాళ్ళని కూడా వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నాడు. మన ఊళ్ళో వాళ్ళు పనిచేయడం లేదు, పొరుగురు వారిని పనిచేయనివ్వడం లేదు. వర్షం వస్తే పైరంతా నాశనం అయిపోతుంది. పంట నాశనం అయిపోయినా పర్వాలేదు, ఈ కూలీ విధవులకి అస్సలు పెంచకూడదు. ఈ నష్టాన్ని మీరైతే భరించగలరు, కానీ దీన్ని నమ్ముకోనే కదా మేం బతుకుతున్నది. అయితే ఏం చేయమంటావయ్యా? వాళ్ళతో మాట్లాడి గొడవ పరిష్కరించుకుంటేనే మంచిదనిపిస్తోంది. అవునండి, మన ఉప్పు తిని ఒళ్ళు పెంచిన వాళ్ళు ఇప్పుడు చట్టం గురించి మాట్లాడుతున్నారు, సవాల్ చేస్తున్నారు. నష్టాన్ని జరగనిచ్చి మనం అప్పులు పాలయ్యే కంటే కాలాన్ని అనుసరించిపోవడమే మంచిది. వాడు లేకుంటే మనం వ్యవసాయం చేయలేం కదా. అంటే వాళ్ళు అడిగిన కూలీ ఇచ్చేద్దాం అంటారు.
గవర్నమెంట్ నిర్ణయించిన కూలీనే కదండి అది. సరే మీరు వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడి నేను మంచి నిర్ణయం తీసుకుంటాను. మంచిది. ఇక మేము మేము బయలుదేరతామండి. వస్తామండి. పాపయ్య నాయుడు అదేలే, మేము బయలుదేరతాం. సెంటు భూమి ఉన్న వాడిని మనతో సరి సమానంగా చూడకూడదని నేను నీకు అప్పుడే చెప్పాను. నా మాట నువ్వు వినలా. కలిసికట్టుగా పనిచేసి ఇప్పుడు తప్పు ఒకరిదంటే ఎలా? ఎవరిని ఎప్పుడు కలుపుకోవాలో ఎప్పుడు విసిరి కొట్టాలో నాకు బాగా తెలుసు. పాపయ్య అయ్యా, కాళీని కలిసి వాళ్ళు అడిగిన కూలి ఇస్తామని చెప్పు. రేపే పని ప్రారంభించమని చెప్పు. కళి కళి, వర్షానికి నా ధాన్యం అంతా పాడైపోయి ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచండి. మీ అమ్మాయికి ఎలా ఉంది? నీ ఆశీర్వాదం వృధా కాలేదు. నా కూతురు హాయిగా ప్రసవించి ఇంటికొచ్చింది. చాలా సంతోషమండి. మీ ధాన్యంలో ఒక్క గింజ కూడా పాడవలేదు. అన్నయ్య చెప్పడంతో ముందే గోడౌన్లో చేర్చేశాం. నిజమేనా కాళీ? అవును, అన్ని పొలాలతో పాటు మీది చేసేశాం. మేము అడిగిన న్యాయమైన కూలి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కూలిదే ఉందయ్యా, నువ్వెంతో మంచి మనసుతో సమయానికి సహాయం చేశావు. రోజు ఎంత లెక్కేసుకొని మీరు నా కూలి ఇచ్చారు? 4 రూపాయలు. 4 రూపాయలేందా? 7 రూపాయలు కదా ఇమ్మని చెప్పిందే. 4 రూపాయలు చెప్పిన ఇమ్మని చెప్పారండి. మీరెవరు కూలి తీసుకోకండి. ఇదిగో ముసలాయన, కూలి సరిగ్గా ఇస్తావా ఇవ్వవా? అయ్యగారు చెప్పిందే మేము చేయగలం. ఇవ్వవా? నిన్ను రే అతన్ని వదిలే. పనివాడు అతన్ని తనటం వల్ల ఏం ప్రయోజనం? నేను వెళ్ళి నాగలింగంతో మాట్లాడతాను. మాట్లాడుతూ ఉంటే ఫలితం దక్కదు. వీళ్ళ అంతు చూస్తే గానీ వీళ్ళు దారికి రారు. మనం వెళ్ళి వాళ్ళ గోడని తగలబెట్టేద్దాం, పదండి. ఊరగాయ లేదా? ఏమిటి పైనున్న రేపులకి లోపల ఉన్న సరుక్కి సంబంధమే లేదు, కంపు కొడుతోంది. ఓయ్, నాటు సరుకు తాగి చూడు. ఇంకేమిటి, ఒక పనిని సంతృప్తికరంగా ముగించా. అయితే పాత కూలీనే తీసుకుంటారా? తీసుకోకపోతే మనకేటి కష్టం, చిచి నష్టం. ఇప్పుడు మనల్ని కష్టమైన పరిస్థితిలో ఇరికించి అన్యాయమైన కూలి అడిగితే ఇవ్వగలమా? కంపు కంపు భయంకరంగా వస్తోంది. అలా 2 రోజులు అరుస్తూ ఉంటారు, తర్వాత ఊరుకుంటారు. ఆడే వచ్చాడే. ఏంటి, పాత కూలియే ఇచ్చి పంపించారేంటి? అంతే ఇవ్వగలం. నీతో మాట్లాడడానికి నాకు ఇప్పుడు టైం లేదు. ఇష్టం ఉంటే పాత కూలే తీసుకుని వెళ్ళమని చెప్పు. రే కిరాతకుల్లారా, పెద్ద మనుషుల్లా వేషం వేసుకుని పేదవాళ్ల కడుపులు కొడతారా? నాగలింగం, నువ్వు మండే సూర్యుడిని రెచ్చగొట్టావు. మండే సూర్యుడి కోపం వచ్చిందంటే నువ్వేమవుతావో తెలుసా? రే పోరా, ఈ ఊరి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏమీ చెయ్యలేరా? ఎంతకాలం పేదవాళ్ల కష్టాన్ని దోచుకున్నారు. మీరెలారా బాగుపడతారు? వాళ్ళని మోసం చేసి మీరు భోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మేలుకున్నారా? వాళ్ళ కోపం వస్తే డబ్బు మదంతో విరవీగుతున్న మీరంతా బూడిదైపోతారు. అది మర్చిపోకండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మనం మనుషులమే కాం. వాళ్ళు సరైన సమయంలో సహాయం చేశారు. వాళ్ళు ఆదుకోబోయినట్టయితే మనం నష్టపోయేవాళ్ళం కదా. మనకు కావలసిన వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా ఇన్ని రోజులు పెద్దవాళ్ళ నీడన ఉండడమే మనం చేసిన పెద్ద తప్పు. మనం మాటిచ్చినట్టు కూలి ఇవ్వడమే న్యాయం. అదే కరెక్ట్. తాత ముత్తాతల కాలం నుంచి మనం భూమిని నమ్ముకున్నాం, వాళ్ళు మనల్ని నమ్ముకున్నారు. ఇన్నాళ్ళు మనం నాగలింగం మాటలు విని కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టాం. ఇక ఆ నాగలింగం మాటలు వినకుండా వాళ్ళకి అండగా ఉందాం. ఇప్పుడు ఆయన గురించి మొత్తం తెలిసిపోయింది కదా. అవును, ఏదేమైనా మనం ఈ మట్టిలో పుట్టిన వాళ్ళం, దానిపైనే బతుకుతున్నాం. డబ్బు మదంతో ఉన్నవాళ్ళు మన కండలా ఎప్పటికీ ఉండలేరు. మనం న్యాయంగా నడుచుకుందాం, చెప్పిన మాట ప్రకారం కూలిద్దాం. అది పద్ధతి.
అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? న్యాయం ధర్మం లేని ఈ ఇంట్లో నేను ఉండను. ఏం పెద్ద అన్యాయం జరిగిపోయింది? ఇంకా ఏం జరగాలి? ఆ కాళిని కళ్యాణిని నోటికొచ్చినట్టు మాట్లాడావు. ఏ పాపం ఎరగని కనకయ్యని జాలి కరుణ లేకుండా హత్య చేశావు. ప్రపంచంలో ఎవరు చేయని తప్పు నేను చేసినట్టు మాట్లాడతావేంటమ్మా నువ్వు? ఆ పిచ్చివాడు బ్రతుకుంటూ ఏం సాధిస్తాడు చెప్పు? ఇదంతా ఓ తమాషా. తమాషా? కూలి చేసే కష్టజీవుల్ని మోసగిస్తున్నావే, అది కూడా తమాషేనా? కూలి వాళ్ళని అలాగే చేయాలి. వాళ్ళకి చోటిస్తే మనకెందుకు దిగిపోవాల్సిందే? లేని వాళ్ళ కడుపు మంట వల్ల వచ్చే శాపం కంటే చావడం ఎంతో మేలు. ఇకపైన ఈ ఇంటి తిండి తినడం మహాపాపం. అమ్మ ఆగు. కన్నతల్లిని ఇంటి నుంచి గింటాడన్న పేరు నాకు అవసరమా? వెళ్ళమ్మ లోపలికి. నాగలింగం, అందరూ మనుషులే. వాళ్ళకి బతకాలనే ఆశ ఉంటుందని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఆ రోజే నేను ఈ ఇంటికొస్తాను. వెళ్ళు వెళ్ళు. నీ తలరా తలా ఉంటే నేనేం చేయగలను? సుబ్రహ్మణ్య శాస్త్రి, నువ్వు చేసిన పాపాలు పోవాలంటే జీవితాంతం ఇలా గాయత్రి జపం చేస్తూనే ఏమో ఎగతాడా? వేదాలు చదివిన వాడివి మాట తప్పొచ్చా? ఇది నీకు సంబంధం లేని విషయం. చూడు, సత్యం అన్నది లోకానికంతా ఒక్కటే. ధనవంతుడమైన నీకో సత్యం, పేదవాడినైనా నాకో సత్యం ఉండదు. హరిజనుల అవస్థలు పడే వాళ్ళకి ఇంకో సత్యం అంటూ ఉండదు. ఓయ్, అనవసరంగా నువ్వు నా దారి కట్టు. నాకు నీ దారి ఏమిటో నువ్వు చూసుకోరా. అర్థం చేసుకుని ఆదరించండి. పాపం, అన్యాయంగా మీరా పేదవాళ్ల కడుపులు కొట్టకండి. ఓయ్, నిన్ను ఊరికే వదులుతాననుకుంటున్నావా? బెదిరించకండి. కడుపు మండి మాట్లాడుతున్నాను. మహోన్నతమైన ధర్మాన్ని, సత్యాన్ని మనం కాపాడుతామని విశ్వసించి ఆ విశ్వాసానికి బ్రాహ్మణ్యమని పేరు పెట్టి మనం ఉద్ధరిస్తామనుకున్నారే, అది మర్చిపోవచ్చా? నువ్వు జంజం వేసుకుని పాపాలు చేస్తున్నావు. అదే జంజం నాకు ఉన్నందుకు బాధగా ఉందయ్యా. నేను ఈ జంజాన్ని ఇప్పుడే... అయ్యా, ఏంటి మీరు చేసే పని? వాళ్ళు జంధ్యం వేసుకున్నది కులాన్ని కాపాడ్డానికి, మీరు వేసుకున్నది న్యాయాన్ని కాపాడ్డానికి. తెంచాల్సింది మీరు కాదు, అతను. కాళీ, ధర్మం నీ ముందు తల ఉంచింది. లేదు, ధర్మం నిలబడుతుంది. ఎక్కడున్నావా? ఎక్కడెక్కడ ఎదుగుతున్నాను. ఒరే పనికి మళ్ళీ ఎదవా, ఎక్కడున్నావా? లేచి ఇంటికి రారా. నేను ఇంటికి రాను. నువ్వు పేదవాళ్ళ కడుపు కొట్టావు కదా. నలుగురు కడుపులు కొడితే కదరా మన కడుపు నిండేది. అది పెద్దోళ్ళు చెప్పిన సామెతరా. ఇలాంటి నీచమైన బతుకు బతికే కంటే ఊరేసుకొని చచ్చిపోవచ్చు. రేయ్, నన్ను ఎదిరించి మాట్లాడేవో నా ఆస్తిలో సిల్లి గవ కూడా ఇవ్వను. జాగ్రత్త. అవును, పెద్ద ఆస్తి మోసం చేసి సంపాదించిందేగా. ఎన్నాళ్ళు దాన్ని అనుభవించాను చూడు. చెయ్, ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియడం లేదు. నీలాంటో నరికేయాలి. రేపు నరుగుదు గాని ఈ ఒక్క రోజుకి ఇంటికొచ్చి వెళ్ళరా. నీకు పిల్లనివ్వాలని తాడేపల్లిగూడెం నాయుడు గారు వచ్చి కూర్చున్నారా. నువ్వు వచ్చి నీకిష్టమని గంగిరెద్దులా తలుపుతే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒరే, ఒక్కగానొక్క కూతురు, వాడి మొత్తం ఆస్తి మనకే దక్కుతుందిరా. ఒరే నాయనా, వద్దని చెప్పకురా. ఓ పంచేయి, నువ్వు ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకో. నేను నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటాను. మా పెళ్లి ఎంతో ఘనంగా గుళ్ళో జరిపిస్తానని పంతులు గారు నాకు మాటిచ్చారు. ఓహో, అంతా పంతులు గాడి పనే. అవును. ఆడు గాని నా కంట్లో పడ్డాడు, ఒకే ఏటేసేస్తాను. పంతులు నువ్వా? నేను ఇక్కడే ధర్మకొస్తూ ఉన్నాను రా. ఏంట్రా తిరిగ్గా చుట్టగాలుస్తున్నావు? ఇంటికెళ్ళి కత్తి తీసుకొస్తావా? పంతులు గారు, రే నా దగ్గర కత్తి ఉందిరా. చూడరా రే, నువ్వు 4 సార్లు అడిగితే నేను ఒక్కసారి కూడా నరకలేనంటావా? పంతులు కత్తి ఎత్తుతారు. మరి కత్తి బయట ఎత్తుతారా? కత్తేరా ఎత్తేది. ఎత్తుతారా? వద్దంటావా? ఒట్టి చేతులతో పట్టుపడతావా? ఈ పంతులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నావా? ఆ రోజుల్లో తెల్ల దొరలను కాల్చడానికి తుపాకీ ఎత్తాడే ఒక పంతులు, చంద్రశేఖర్ ఆజాద్, మా తాతయ్యరా. నాయనో, పంతులు నీకు కాలు చెయ్యి తీసేస్తాను. ఒక కాలు ఒక చెయ్యితోనే వీడికి ఆ అమ్మాయికి గ్యారెంటీగా పెళ్లి జరిపిస్తాను రా. జరిపిస్తావా? రేయ్, నువ్వు ఉన్నామన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఓయ్ పంతులు, ఊళ్ళోకి రా, అప్పుడు చూసుకుంటాను. చి పోరా. ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డావు? నీ కోసం ఆ లక్ష్మి అక్కడ తుప్పలో ఎదురు చూస్తూ కూర్చోంది. కొంచెం ఉండరా. నువ్వు వెళ్ళే దారిలో ఈ దర్భని, ఈ కత్తిని ఆ మండపంలో ఇచ్చేళ్ళు. నేను ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. చి 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 చి. జన్మవెత్తి తీరా అనుభవించి తీరా, బ్రతుకు సమరంలో ఓడిపోయి తీరా. జన్మమెత్తి రే రే రే,
శ్రీధర్ నువ్వు ఇక్కడున్నావట్రా? నువ్వు ఎంత తోవినా అంతేరా. ముందు పళ్ళు తోవటం ఆపు. నీ పెళ్లి గురించి ఏం ఆలోచించావురా? నేను ఆడిన మాట తప్పను. పైసా కట్నం తీసుకోకుండా కళ్యాణినే పెళ్లి చేసుకుంటాను. ఎరా మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? ఆయన ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. శభాష్ శభాష్. ఈ కాలం కుర్రోళ్ళు ఇలా ధైర్యంగా ఉండాలిరా. ఇక మీదట దేశం బాగుపడ్డట్టే. తోమరా, పళ్ళు ఊడిపోయేటట్టు తోము. ఇదెక్కడిది నాన్న? కొత్తగా ఉంది. నీలాంబర శాస్త్రి గారు అడ్వాన్స్గా పంపించారు. అదేరా నీ కాబోయే మామగారు పెళ్ళైన వెంటనే కారు బంగ్లా కొనిస్తానని చెప్పారు. నిజంగానా? అవునరా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ మామగారు కోటీశ్వరుడు. ఒక్కతే కూతురు కుందన బొమ్మలా ఉంటుంది. పెళ్ళప్పుడు నాన్న వచ్చే నెల ఖాయం చేద్దాం. ఎవరది? కళ్యాణియా? ఏమిటి మావయ్య? కాస్త ఆగవమ్మా. నిన్నే కలవాలనుకుంటున్నానమ్మా. రాను రాను ఈ ఊరు నాకు కొంచెం కూడా నచ్చట్లేదమ్మా. త్వరగా నీకు శ్రీధర్కి పెళ్లి జరిపించి మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలనే కోరికమ్మా. మావయ్య, నేను శ్రీధర్ని పెళ్లి చేసుకోలేను. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊళ్ళో జరిగే ఘోరాలని, ఇక్కడ జరిగే అన్యాయాల్ని చూస్తూ నాకు వీటితో సంబంధం లేదని కొట్టిపారేసి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. మరేం చేయబోతున్నావు? కాళీతో కలిసి ఈ ఊరికి న్యాయం చేస్తాను. న్యాయం చేస్తావా? ఉమ్, ఏమ్మా, న్యాయం చేస్తాను నిర్ణయించుకున్నావే. ఈ ఊళ్ళో ఉన్న కిరాతకులు నిన్ను ఊరికే ఉండనిస్తారా? ఏదో ఒకటి వాగరు. దాని గురించి నేను దిగులు పడ్డా. కానీ కాళీకి అభ్యంతరం లేకపోతే అతనికి భారీగా నేను పనిచేస్తాను. కళ్యాణి, నేను తొందరపడి మాట్లాడటం లేదో. ఈ ఊరికి న్యాయం జరగాలంటే నేను ఏ త్యాగానికైనా సిద్ధమే. సంతోషమమ్మా. డబ్బుల వర్షం కురుస్తుంది. ఈ పూటకి గతి లేని వాళ్ళు పస్తులుండలేక ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఐడియా బాగానే ఉంది, కానీ పొలం పాడైపోద్దే. ఏమీ కాదు, ట్రాక్టర్తో నేలను దుక్కు దున్నేశామంటే సరైపోతుంది. వెదురు నాటబోతున్నారా? అన్నా, ఇది కేవలం మన గౌరవాన్ని దెబ్బతీయడానికే కాదు, మన కష్టాన్ని బలాన్ని దెబ్బతీయడానికి వేసిన పన్నాగం. ఆత్మాభిమానం గల రైతు మట్టిని బంగారంలా భావిస్తాడు. దాన్ని వాళ్ళు నాశనం చెయ్యాలనుకుంటే మన ప్రాణాల్ని పణంగా పెట్టి అడ్డుకుంటాం. రండి. నాగలింగం, అరేరే అమ్మా, రామ్మా. నీతి న్యాయాలు ఇక్కడే ఉన్నాయన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు కోటి దండాలమ్మా. వ్యవసాయదారుల తరపున నీతో మాట్లాడడానికొచ్చాను. రాయబారానికి పంపారా? మన స్థలంలో వెదురు నాటాలని నిర్ణయించుకున్నావట. నా భూమిలో వెదురు నాటుతాను లేదా సమాధి కడతాను, అది నా ఇష్టం. సాగు చేసే పొలంలో వెదురు నాటడం ఓ అమ్మాయిని పాడు చేసిన దాంతో సమానం. నేలన్నది నా దృష్టిలో ఒట్టి మట్టే. ఒట్టి మట్టి కాదురా, మనం అడిగేవన్నీ ఇచ్చే భూమాత. ఆమెను గొడ్రాల్ని చేయకో. ఏమిటమ్మా నువ్వే నాకు శత్రువు అయ్యావు. ఇక భూమాత గొడ్రాలైతే నాకేమిటి, ఏమైపోతే నాకేమిటమ్మా? అడవిలా ఉన్నదాన్ని చిగురింపజేసిన వాళ్ళకేరా దాని విలువ తెలుస్తుంది. నువ్వు చేసే పని వల్ల కరువు వస్తుంది. పేద ప్రజలు పస్తులతో చస్తారు. ఆ దిక్కుమాలిన వాడు నేనిచ్చే కూలి తీసుకుని నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అంటే నీ నిర్ణయం నువ్వు మార్చుకోవా? అందుకు సూర్యుడు పడమన్న ఉదయించాలి. మహారాణిలో ఉండాల్సిన దానివి ఊరికే ఆ దరిద్రుల్ని వెనకేసుకొస్తావేమిటమ్మా? పోమ్మా లోపలికి. సాగు చేసే పొలంలో వెదురు నాటే నువ్వు డబ్బు కోసం నన్నే అమ్మేస్తావురా. అందుకే నేను బయటకు వెళ్తున్నాను. ఎప్పుడైతే కన్నతల్లి మాట వినకుండా మొండికేశాడో మనమే ఓ పరిష్కారాన్ని ఆలోచించాలి. సరే బాబు, ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఎలా? రేపే పొరుగురు నుంచి కూలివాళ్ళు వచ్చి పనిచేస్తారట. రేపు మన రైతులందరం కలిసి సత్యాగ్రహం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళ పొలంలో అడుగుపెట్టి నాట్లు నాటేలోగా మన ప్రాణాలు పణంగా పెట్టి అడ్డుకోవాలి. ఏ పొలంలో మనం ఇంతకాలం పాటుపడ్డామో అందులో రక్తం చిందించడానికి సమయం ఆసన్నమయ్యింది. దేశపటంలో వెతికినా సరిగ్గా తెలియని ఈ చిన్న గ్రామంలో మనం చిందించే రక్తం ఈ దేశం మొత్తం ప్రవహించాలి. గెలుపు ఓటముల్ని లెక్క చేయకుండా ఆత్మస్థైర్యంతో మనం ఈ పోరాటంలో దిగగలిగితే విజయం తప్పకుండా సాధిస్తాం. వెనుకబడిన మనలాంటి పేదవాళ్లు బయటపడడానికి ఇదే సరైన సమయం. ఈ ప్రపంచంలో ధనవంతులు భూస్వాములు సాధించలేనిది మనం అందరం సాధించి చూపించాలి. రైతుల ఐకమత్యం, రైతుల ఐకమత్యం, రైతుల ఐకమత్యం. అన్నా అన్నా, బయట ఊరు నుంచి నారు నాటడానికి మనుషులు వచ్చారు. అలాగా, పదండి.
పాపయ్య అయ్యా బండేసుకెళ్ళి సూపరింటెండెంట్ని కలిసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయమను. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్తున్నాను. పాపయ్య, అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ రోజు రాత్రి 10-15 మంది రౌడీని తీసుకొచ్చి మన బంగ్లాలో ఉంచు. ఎందుకయ్యా? ఓయ్, నువ్వు ఒక చవటవయ్యా. వాళ్ళు సైలెంట్గా సత్యాగ్రహం చేస్తే పోలీసులకు అక్కడ ఏం పనయ్యా? రైతు కూలీల ఊరేగింపులో మన రౌడీల గుంపుని ప్రవేశపెట్టాలి, పోలీసుల మీద రాళ్లు విసిరమనాలి. ఆ తర్వాత కథ చూడు. ఈ చిన్న బుర్రకి అంత పెద్ద ఐడియాలు ఎక్కడొస్తాయ్యా? మీరు ఈ దేశాన్ని ఏలడానికే పుట్టారు, ఏలుతూనే ఉంటారు. అనుమతించాం, బయట కూలీలు నారు నాటడానికి అనుమతించాం, బయట కూలీలు నారు నాటడానికి బయట కూలీలు నారు నాటడానికి. మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అది ప్రారంభమైంది. ఏమిటి ఏమిటి ఆవేశం? నారాయణ, ఈ ఊర్లో వెంకటనారాయణ అనే పెద్ద మనిషి ఒక మహాయాగం చేశాడు. అందులో అతను నెయ్యి ధారాపాతంగా పోశాడు. రేపు ఒక మహాయుద్ధాన్ని ఖాళీ చేయబోతున్నాడు. జీవితంలో ఎటువంటి సుఖానికి నోచుకొని పేద ప్రజలు ఇందులో రేపు రక్తాన్ని చిందించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మనం అడుగు పెట్టకపోతే మన జన్మకి అర్థమే ఉండదయ్యా. ఎందుకంటే ఆ యుద్ధంతోనే ఒక మహావీరుడు అవతారం ఎత్తబోతున్నాడు. రావయ్యా, రా. ఒక్కటై సాగుదాం, వరదలాగ దూకుదాం, కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. ఒక్కటై సాగుదాం, వరదలాగ దూకుదాం, కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. మనకు సాటి లేరు అనుచు మాట మీద సాగుదాం, మనకు సాటి లేరు అనుచు మాట మీద సాగుదాం. ఎదురు వస్తే ఎదలు చూపి త్యాగమైన చేయుదాం. ఒక్కటై సాగుదాం, వరదలాగ దూకుదాం, కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. నేల ఎవడి సొత్తురా, నీరు ఎవరి సొత్తురా, దేవుడిచ్చినట్టి ఆస్తి అందరిది. నేల ఎవడి సొత్తురా, నీరు ఎవరి సొత్తురా, దేవుడిచ్చినట్టి ఆస్తి అందరిది. ఈ నిజం తెలిసి నువ్వు ముందుకెళ్ళరా, తెలుసుకో తెలుసుకో సోదరా, తెలుసుకో తెలుసుకో సోదరా. ఒక్కటై సాగుదాం, వరదలాగ దూకుదాం, కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. మత్తు వదలి కదలరా, నిజం తెలిసి నడవరా, నిన్ను నీవు తెలుసుకోర సోదరా. మత్తు వదలి కదలరా, నిజం తెలిసి నడవరా, నిన్ను నీవు తెలుసుకోర సోదరా. నీ అసలు శక్తి నువ్వు మరువబోకురా, తెలుసుకో తెలుసుకో సోదరా, తెలుసుకో తెలుసుకో సోదరా. ఒక్కటై సాగుదాం, వరదలాగ దూకుదాం, కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. అబలలంత శక్తులై సంఘటించు మూర్తులై పోరుబాట సాగిరండి దీక్షగా. అబలలంత శక్తులై సంఘటించు మూర్తులై పోరుబాట సాగిరండి దీక్షగా. నిన్ను అణగదొక్కు కాలం ఇంక చెల్లదు, నిన్ను
సాధించేద్దాం. ఒక్కటై సాగుదాం, వరదలాగా దూకుదాం, కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. కలిసి మెలిసి కోరికలను సాధించేద్దాం. బయట కూలీలు నారు నాటడానికి అనుమతించాం. బయట కూలీలు నారు నాటడానికి అనుమతించాం. బయట కూలీలు నారు నాటడానికి అనుమతించాం. బయట కూలీలు నారు నాటడానికి బయట కూలీలు నారు నాటడానికి బయట కూలీలు నారు నాటడానికి అనుమతించాం. 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 ఈ నేల మీద అడుగు పెట్టకూడదు. ఎందుకు అడుగు పెట్టకూడదు? ఇది నాగలింగం గారి పొలం. అద్దు మీరితే చర్య తీసుకుంటాం. ఈ భూమిలో నాటడానికి మేము అనుమతించాం. మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి, లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్ళు బయటికి రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలం. చార్జ్! అన్నయ్య 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 ఏంటన్నయ్య అన్నయ్య 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 నాకేమైనా జరిగితే నువ్వే నా బాధ్యతలు నెరవేర్చాలి. అంతకన్నా ఇంకేం ఆనందం ఉంటుందండి. కానీ జీవితాంతం మీతో కలిసి బతకాలని నేను ఆశపడుతున్నాను. వదలను. రైతుల ఐకమత్యం, రైతుల ఐకమత్యం, రైతుల ఐకమత్యం.